అయితే మీరు ఎవరిని చదవండి. ప్రద్యుమ్న ప్రభు చదువుతున్నారు. అంటే ప్రభుపాద యొక్క డిసేపుల్స్ అక్కడున్నవారు. మీరు ఎవరైనా ఒకరు చదవండి దీన్ని. చదవండి. You are the original personality of Godhead who ఓకే. expresses himself all over the creation and is transcendental to material energy. మెటీరియల్ ఎనర్జీ. ఓకే. సో ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయండి మాతాజీ మీరు చదవడం. You have cast away the effects of the material energy by dint of your spiritual potency. You are always situated in external wills and transcendental knowledge. Prabhupada. వామాదయ పురుష సాక్షాదీశ్వర ప్రకృతే పరమాయం వ్యూఢస్య చిచ్చక్త్య కైవల్య స్థిత ఆత్మని. సో ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఇందాక చదివినటువంటి ఒక ట్రాన్స్లేషన్ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏం చదువుతున్నారంటే సో వీ హ్యావ్ టు నో ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ త్రూ అథారిటీ నాట్ బై స్పెక్యులేషన్. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనము ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ భగవంతుడి గురించి మనం ఎలా తెలుసుకోవాలంటే ఒక అథారిటీ రూపంలో తెలుసుకోవాలి. అంతేగాని స్పెక్యులేషన్ అంటే ఇదిగో నా మైండ్కి తోచింది, నా మైండ్కి తోచింది కాబట్టి నేను ఇలాగ ఆలోచిస్తాను అలా చెప్పకూడదు. అలా చెప్తే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరన్నా వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని నేను తపస్సు చేశాను, ధ్యానం చేసి నేను భగవంతుడి గురించి చెప్పేస్తాను అన్నప్పుడు ఏం జరుగుతుందంటే అతడు తన యొక్క సొంత మానసిక రూపంలో చెప్తున్నట్టు. అతడికి ఖచ్చితంగా గురువుల గారి యొక్క కృప ఉండాలి. మనకి ఎలాగైతే మనకు గౌడీయ సంప్రదాయం చూసుకున్నట్లయితే కృష్ణుడు బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇస్తాడు, బ్రహ్మదేవుడు నారదుడికి, నారదులు వ్యాస మహర్షికి, వ్యాస మహర్షి మధ్వాచార్యకి. అలా వచ్చినటువంటి గురు పరంపరలోనే మన ప్రభుపదుల వారు ఉన్నారు. చైతన్య మహాప్రభు, ఆ తర్వాత నరోత్తమ దాస్ ఠాకూర్, ఆ తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్, ఆ తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, ఆ తర్వాత శ్రీల ప్రభుపదుల వారు. సో వీళ్ళందరూ కూడా ఒక ఆర్డర్లో వచ్చారనమాట. గురు పరంపర అంటారు దీన్ని. తన గురువు తను ఒక శిష్యుడు తన గురువు గారి నాలెడ్జ్ తీసుకుంటారు. దానిని ఏవం పరంపరా ప్రాప్తం అంటారు జ్ఞానాన్ని. అలా అథారిటీ రూపంలో తీసుకోవాలి, అంతేగాని స్పెక్యులేషన్ చేయకూడదు అంటారు. ఇంకా ఏం చెప్తున్నారు ప్రభుపదుల వారు ఇక్కడ? స్పెక్యులేషన్ ఈజ్ నో యూస్ అతాపితే దేవ పదాంబుజద్వయం ప్రసాదలేశానుగ్రహ ఏవాహి జానాతి తత్వం నచాన్య ఏకోపి చిరం విచిన్వం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీ అందరికీ లేశానుగ్రహీత ఏవ జానాతి తత్వత్ అని కనిపిస్తుంది కదా. ప్రసాద లేశానుగ్రహ. లేశానుగ్రహ అంటే అలాంటి గురువుల యొక్క కృప అనేది కొంచెం ఒక అనుగ్రహం, కొంచెం మన మీద అనుగ్రహం పడ్డా కానీ మనం భగవంతుడిని ఖచ్చితంగా స్వతహా తెలుసుకోవచ్చు. భగవంతుని తత్వంగా తెలుసుకోవచ్చు, భగవంతుని చూడొచ్చు, భగవంతుని దర్శనం కూడా తెలుస్తుంది. సో ఇక్కడేం చెప్తున్నారు? అతాపితే పదాంబుజ, వాళ్ళ యొక్క పదాంబుజ ద్వయం ప్రసాద లేశానుగ్రహ ఏవ జానాతి తత్వం. అంటే లేశానుగ్రహ, కొంచెం కొంచెం మాత్రమే, ఒక లేశ మాత్రమే వాళ్ళ మీద అనుగ్రహం పడ్డప్పుడు అప్పుడు మనం భగవంతుని తెలుసుకోవచ్చు. ఈ శ్లోకం 10వ స్కందంలో వచ్చింది. పరుపదుల వారు ఇక్కడ రెఫరెన్స్ కూడా ఇచ్చారనమాట. కాబట్టి ఎవరన్నా కానీ శాస్త్రం గురించి ఎవరైనా తెలుసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే గురువు గారి యొక్క వాళ్ళ యొక్క పరంపరలో ఉండి తెలుసుకోవాలి. ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నాను చూడండి. ఏ పర్సన్ హూ హ్యాస్ గాట్ ఎ స్లైట్ ఫేవర్ ఆఫ్ ద లార్డ్ అపాన్ హిమ్, దిస్ ఇస్ ద వేదిక్ వర్షన్, నాయం ఆత్మ ప్రవచనేన లభ్యో న మేధాయ నా బహునా శృతేన. అంటే ఇది కఠోపనిషత్తులు చెప్తున్నారు అనమాట. కఠోపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకం ప్రభుపాదుల వారు చదువుతున్నారు. అయితే ఆ కఠోపనిషత్తులో కూడా సేమ్ ఇలాగే చెప్పబడింది. ఆత్మ అంటే సుప్రీం అబ్సల్యూట్ ట్రూత్. ఏదైతే సుప్రీం అబ్సల్యూట్ ట్రూత్ అంటే పరమసత్యం, సుప్రీం ట్రూత్ అనమాట. ఆ పరమసత్యాన్ని ఎలా తీసుకోవాలంటే అది కెనాట్ బి అండర్స్టూడ్. అంటే ఇక్కడ చూడండి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు. అది కెనాట్ బి అండర్స్టూడ్. నాయం ఆత్మ నా ప్రవచనేన లభ్య. ప్రవచనేన లభ్య అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చొని భగవంతుడు ఎలా ఉంటారా అలా ఉంటారా అని డిబేట్ పెట్టుకుంటూ ఉంటారు. బికమ్ ఏ గ్రేట్ డిబేటర్, వన్ కెన్ అండర్స్టాండ్ ద సుప్రీం. అలా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. దట్స్ నాట్ పాసిబుల్ అంటున్నారు ప్రభుపాదుల వారు. ఇంకా ఏమంటున్నారు? నువ్వు వందల రోజులు నువ్వు తపస్సు చేసి కూర్చొని ఇలా వందల రోజులు పక్కన కూర్చొని ఎదురెదురుగా వాదించుకున్నప్పటికీ కూడా లభ్యో నా బహునా శృతేన, నాయం ఆత్మ ప్రవచనేన లభ్యో నా బహునా శృతేన. అంటే దాని అర్థం ఎన్నో మాటలు ఎన్నో విన్న తర్వాత ఎంతో ప్రవచనాలు డిబేట్ పెట్టుకున్నప్పటికీ కూడా మనము భగవంతుడిని అర్థం చేసుకోలేం అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అయితే
పర్సన్ హూ ఈజ్ వెరీ వ్యాస్ట్లీ లెర్న్డ్ ఆర్ బై గ్రేట్ సైంటిస్ట్ ఆర్ ఫిలాసఫర్స్ నా మేధయ అంటే ఇంకేం చెప్తున్నారు? కొంతమంది కూర్చొని మేము థీసిస్‌లాగా సైంటిస్ట్‌లాగా రీసెర్చ్ చేస్తాము వాటన్నిటిని అన్నప్పుడు కూడా మేము అలా అర్థం చేసుకుంటారేమో అని మీకు డౌట్ రావచ్చు. ఇలా కాదు మేము భగవద్గీతని, భాగవతాన్ని, అన్ని శాస్త్రాలని ఒక లైబ్రరీలో కూర్చొని మొత్తం చదువుతూ ఉంటాం. అప్పుడు మాకు భగవంతుడు అర్థమవుతారంటే అది కూడా పొరపాటే. అలా చేసినప్పటికి కూడా భగవంతుడు అందలేరు. అలా ఎందుకు అందలేరు అంటే మీకు ఒక డౌట్ రావచ్చు. భగవద్గీత అనేది భగవంతుడు మాట్లాడిచ్చింది. భాగవతం అనేది కూడా మనకు భగవంతుడి గురించి ఉన్నది. మరి మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. భగవద్గీత, భాగవతం అనుకున్నటువంటి పురాణాలన్నీ తీసుకొని దగ్గర పెట్టుకొని చదవడానికి ట్రై చేయండి. ఎందుకు అర్థం చేసుకోలేమో మనకు తెలుస్తుంది. ప్రధానంగా 2 కారణాలుంటాయి మనం ఎందుకు అర్థం చేసుకోలేమో. మొట్టమొదటి కారణం ఏంటంటే మనము ఏదైతే చదువుతున్నామో, ఆ చదువుతున్నప్పుడు మనం ఏ దృష్టితో చూస్తామంటే, మనకు ఇదివరకు ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో, మనం ఇదివరకు ఇది భౌతిక ప్రపంచంలో ఏదైతే చూశామో, మనకి ఏదైతే అనుభవంలోకి ఉందో, అలాంటి అనుభవాన్ని జోడించి, అలాంటి మైండ్ సెట్‌తో చదువుతాం. అలాంటి మైండ్ సెట్‌తో చదివినప్పుడు, ఒక భాగవతమేమో అమల పురాణం, అంటే ఇది మనకున్నటువంటి గుణాలకు అతీతమైనటువంటి బుక్కు. మనమేమో ఈ భౌతిక ప్రపంచంలో గుణాలతో ఉన్నాము, మలంలో ఉన్నాం. అలాంటి ఒక మలమైనటువంటి మనసుతోటి అమల పురాణం చదివి మనం అర్థం చేసుకోలేం. అది ప్రధానంగా ఒక కారణం. రెండవ కారణం లేదండి మేము ప్రతిరోజు ఉదయాన్నే పూజలు చేస్తాం, మా మనసుని ప్యూరిఫై చేసుకుంటాం, అప్పుడు కూర్చుంటాం. సరే తను అన్ని పాపాలేం చేయకుండా నీట్‌గా ఉన్నారు, కూర్చున్నాడు, చదవడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడేం సమస్య వచ్చిద్దంటే భగవంతుడు ఏ భావంతో చెప్పాడో ఆ భావంతో మనం అర్థం చేసుకోలేం. చదువుతాం స్కాలర్‌షిప్‌గా ఉంటుంది. భగవద్గీతలో ఏ శ్లోకం ఉంది? ఆహ్, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చదివేస్తాడు. దానికి అర్థం కూడా తెలుసుకుంటాడు. కానీ దాన్ని ఏ విధంగా అప్లై చేయాలని తెలీదనమాట. అందువల్ల ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, అలా అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా కావాల్సిందేంటంటే, ఒకటి తను గుణాతీతుడిగా ఉండాలి ఎవరైతే ఉన్నారో. అమల పురాణం కాబట్టి మనం గుణాతీతుడిగా ఉండాలి ఫస్ట్‌ది. రెండవది భక్తుడై ఉండాలి. తనేదో నిష్టగా ఉన్నంత మాత్రాన అది ఇచ్చారు. భగవంతుని కూడా అర్థం చేసుకోవడానికి భక్తి అనేది ఉండాలి. అప్పుడే మనం భగవంతుని అర్థం చేసుకుంటాం. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ మీరు క్లియర్ చూసినట్టయితే అర్జున ఈజ్ సరెండర్డ్. అర్జునుడు అర్థం చేసుకున్నాడు భగవంతుడిని. ఆ విధంగా భగవంతుడు శరణాగతి తీసుకున్నటువంటి భక్తులే భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు అని ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని సైంటిస్టులు, ఫిలాసఫర్లు కాదు అని. ఇంకా ఏం చెప్తున్నారు? అర్జునుడు హీ సరెండర్ టు కృష్ణ. అతడు కృష్ణుడికి సరెండర్ అయ్యారు. ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో, మనం కూడా సరెండర్ అవుతాం అప్పుడప్పుడు. ఎప్పుడు సరెండర్ అవుతాం భగవంతుడికి? ఎప్పుడు సరెండర్ అవుతాం అయితే, కృష్ణ నా చేతుల్లో ఏం లేదు. నువ్వే నాకు దిక్కు అని చాలామంది ఎళ్లి చేతులు ఎత్తేస్తారు ఒక్కోసారి. అలాంటప్పుడు కూడా సరెండర్ అయినప్పుడు కూడా మంచిదే. కానీ అర్జునుడు ఇక్కడ ఏ విధంగా సరెండర్ అవుతానో చెప్తున్నాడు. ప్రాబ్లమ్ ఆర్ నో ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ, ప్రాబ్లమ్ లేనప్పటికీ అతడెప్పుడు సరెండర్ అని ఉన్నాడే. అంతేగాని ఏదో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేను సరెండర్ అయ్యాను, అక్కడ ప్రాబ్లమ్ లేకపోతే నేను సరెండర్ కాదు, నేను ఇండిపెండెంట్‌గా నా అంతట నేనే ఉంటాను అని ఎప్పుడు అర్జునుడు అలా లేడు. యుద్ధం చేస్తున్నప్పటికి కూడా కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజులు కంటిన్యూస్‌గా చేసినప్పుడు కూడా ప్రతిరోజు రాత్రి పడుకుంటున్నప్పుడు తన ప్రతి రోమం కూడా కృష్ణ, 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 కృష్ణ అని పలుకుతూ ఉంటుంది నిద్రపోయినప్పటికి కూడా. కృష్ణుడు వచ్చి తన పాదాలు ఉచ్చుతాడనమాట. ఎంత భక్తుడు నా గురించి ఇలా జపిస్తున్నాడు, నా నామాన్ని పలుకుతున్నాడు నిద్రలో కూడా అని. అలిసిపోయాడు పాదాలు ఉచ్చుతాడనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు? అర్జునుడు ఆర్ ఆల్వేస్ సరెండర్డ్. దట్ ఈస్ అర్జునాస్ పొజిషన్. అది అర్జునాస్ పొజిషన్ అని. అదే విధంగా మనం కూడా ఫాలో అవ్వాలంటున్నారు. జనాలందరూ కూడా భగవంతుడి గురించి వెతుకుతున్నారు. కానీ వాళ్ళెవ్వరికి భగవంతుడు ఎవరో తెలీదనమాట. వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళేం క్వెషన్ చేస్తున్నారు? కెన్ యూ షో మీ గాడ్? నాకు నువ్వు దేవుడిని చూపించగలుగుతావా? అని చాలా చాలా ప్రశ్నలేస్తారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ముందు భగవంతుడిని నువ్వు నాకు భగవంతుడిని చూపించడానికి ముందు కూడా మనకున్నటువంటి పొజిషన్ ఏంటి? కానీ చాలామంది అడిగేస్తుంటారనమాట. కెన్ యూ షో మీ గాడ్? కెన్ యూ షో మీ గాడ్ అని. నాకు భగవంతుడి గురించి చెప్తావా? అయితే భగవంతుడిని ఇక్కడ అర్జునుడు తెలుసుకున్నాడు. అంటే మహాజనులు తెలుసుకుంటారు. కాబట్టి మనం కూడా ఎలా తెలుసుకోవాలంటే మహాజనో ఏన గతస్స పంథ అన్నారిక్కడ. మహాజనో ఏన గతస్స పంథ అంటే ఆ మహాజనులు నడిచినటువంటి దోవలో మనం కూడా నడిస్తే మనకప్పుడు భగవంతుడు కనిపిస్తాడు. మహాజనో ఏన గతస్స పంథ. మనకు భాగవతంలో 12 మంది మహాజనులు ఉంటారు. అందులో యమధర్మరాజు కూడా ఒక మహాజనే. ఏ విధంగా మనకు ప్రహ్లాదుడు ఒక జనక, భీష్మ ఇలా చాలామంది మహాజనులు ఉంటారు. కపిల, ఫోర్ కుమార్ రసు. ఇలాగా ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులు నడిచినటువంటి పాతుల మార్గంలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు అనుసరించినటువంటి మార్గం అనుసరించినప్పుడు అప్పుడు మనము భగవంతుని గురించి తెలుసుకోవచ్చు అనమాట.
అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఈ పద్ధతి నువ్వెందుకు యాక్సెప్ట్ చేయవు? మహాజనులు నడిచినటువంటి పాత ఏదైతే ఉంటో దాన్ని నువ్వు ఫాలో అయితే ఆటోమేటిక్‌గా భగవంతుడు కనిపిస్తాడు. నువ్వింకా ఇలా క్వెషన్స్ ఎవరిని అడగాల్సిన పని కూడా లేదంటారు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు, దేవుడు ఇక్కడే ఉన్నారు. ఇదిగో దేవుడు ఎదురుగా ఉన్నాడు అని చెప్పినప్పుడు చాలామంది ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం రాశారు చూడండి. త్వం ఆద్య పురుష అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ప్రభుపాదుల వారు భగవంతుడు ఇక్కడే ఉన్నారు. త్వం ఆద్య పురుష, నువ్వు మొట్టమొదటి పురుషువి. మేమందరం కూడా ఇస్కాన్‌లో ఎవరైతే మీరు ఎప్పుడు టెంపుల్‌కి వెళ్ళినా గానీ 7:30కి శృంగారారతి జరుగుతుంది. అప్పుడు ఒక పాట వినిపించుద్ది అందరికీ. గోవిందం ఆదిపురుషం తమహాం భజామి అని. అంటే గోవిందమాది పురుషం తమహం భజామి. ఆయన ఆది పురుషుడు. ఆయన నుంచి అందరికీ వచ్చాయి. సో భగవంతుడు ఆది పురుషుడు అని ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు. త్వం ఆద్య పురుష అని. ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటున్నారు చూడండి. భగవంతుడు పురుషుడు. పురుష అంటే సంస్కృతంలో ఎంజాయర్. అంటే ఆయన ఎంజాయ్ చేస్తాడు. మిగిలినవన్నీ కూడా ఆయన ఎంజాయ్‌మెంట్ కోసం ఉన్నవి. అయితే ప్రభుపాదుల వారు ఇక్కడ ఏమంటున్నారు, గాడ్ ఈజ్ నాట్ ఫిమేల్. అంటే చాలామంది అది చూస్తారు కదా, మనం దుర్గాదేవి, చండికాదేవి, దుర్గామాత ఇలా వాళ్ళని కూడా పూజిస్తారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే సుప్రీం పర్సనాలిటీ గాడ్ హెడ్ అనేవారు దేవుడు, ఆయన పురుషుడు, వాళ్ళు ఫిమేల్ కాదు అని. మిగిలినవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తులు అన్నమాట, ఎనర్జీస్ అంటారు వాటిని. సో మన దుర్గాదేవి కూడా భగవంతుడి యొక్క శక్తి. ఏ శక్తి? బహిరంగ శక్తి. ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటారు, మాయ శక్తి అంటారు. సో కాబట్టి ప్రభుత్వాల వారు ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడు ఆది పురుషుడు, అంటే ఆయన మేల్, నాట్ ఫిమేల్ అని. ఇకపోతే మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రకృతి, అంటే భగవంతుడి యొక్క శక్తులు, వాళ్ళందరూ భగవంతుడి యొక్క ఎనర్జీస్. అయితే ఇంకా ఏం చెప్తున్నారు, గాడ్ ఈజ్ పురుష, ప్రతి ఒక్కరు ప్రకృతి అని. ప్రకృతి అంటే ఫిమేల్ అన్నమాట. మనకు ఎవరైతే ఇప్పుడు ప్రకృతి అంటారో ఆ ప్రకృతి అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బాహ్య ప్రపంచమే ప్రకృతి అనుకుంటారు అందరూ. అది కూడా ప్రకృతి కాదండి, మనం కూడా ప్రకృతి. ప్రకృతి అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఫిమేల్ అని. ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో ఉంటారో, భగవంతుడికి ఆనందాన్ని ఇస్తారో, వాళ్ళు ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళందరూ కూడా ప్రకృతే. మరి ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప మిగిలినవన్నీ కూడా భగవంతుడి యొక్క ఎనర్జీసే, మిగిలినందరూ కూడా ప్రకృతే. సో కాబట్టి ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ప్రకృతిని ఫిమేల్‌తో ఎందుకు పోల్చారు అంటే ఆ ఫిమేల్ శక్తి అనేది మేల్‌కి సర్వ్ చేస్తుంది ఇక్కడ. సో ఎవ్రీవన్ నోస్ ఇట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటది? ప్రకృతి, పురుష. పురుష అనేవారు ఎంజాయర్, ప్రకృతి అనేది ఎంజాయిడ్. అంటే ఒకరు సర్వ్ చేసినప్పుడు, పురుషకి సర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. హూ విల్ బికమ్ గెట్ ఎంజాయిడ్. అంటే ఎవరైనా ఒక ఫ్లవర్ కోసుకొని వచ్చారు, ఆ ఫ్లవర్ని భగవంతుడికి అర్పించారు. అప్పుడు ఏం జరుగుద్ది? ఆ ఫ్లవర్‌ని భగవంతుడికి అర్పిస్తే భగవంతుడు ఆ ఫ్లవర్‌ని తీసుకొని ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్లవర్ గెట్ ఎంజాయిడ్. సో అదే విధంగా ఇక్కడ కూడా పురుష ఈజ్ ద ప్రిడామినేటర్ అన్నారు, ప్రకృతి ఈజ్ ద ప్రిడామినేటెడ్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఏది చూసినా కానీ ఒకరు వేరే వాటిని తీసుకొని లబ్ధి పొందుతూ ఉంటారు, అంటే పురుష స్వభావాన్ని చూపిస్తారన్నమాట. కానీ నిజమైనటువంటి ఒరిజినల్ పురుషు ఎవరంటే కృష్ణ. ఈ భౌతిక ప్రపంచంలో కూడా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా నా చేతుల్లో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి, నేనే కంట్రోల్ చేస్తాను అని. కానీ భగవద్గీతలో చెప్తారు ఈ భౌతిక ప్రపంచంలో కూడా భగవంతుని మనం చూడొచ్చు, అనునిత్యం చూడొచ్చు, ప్రతి సెకండ్ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఏ రూపంలో భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలోకి ఎంటర్ అవుతారంటే కాల రూపంలో. కాలహ పరమ దుష్టరా అంటారు, సమయం సకలం హరతి అని. వాళ్ళు ఎంత మేము పురుష స్వభావాన్ని కలిగి ఉండి మేమే అంత పురుషుడు అన్నప్పటికీ కూడా, మేమే అంత ఎంజాయ్ చేస్తాం అన్నప్పటికీ కూడా కాలం చేతిలో ప్రతి ఒక్కరు కూడా విహీనులైపోవలసిందే. ఇప్పుడు ఎంత యూత్ ఉన్నప్పటికీ కూడా తర్వాత శరీరం కుంగిపోవలసిందే. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కాలం చేతిలో ప్రకృతే. కాలం ఎవరు? భగవంతుడి యొక్క రిప్రజెంటేషన్. భగవంతుడి భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు కాల రూపంలో వస్తారనమాట. సో కాలం ఒరిజినల్ పురుష, ఈ భౌతిక ప్రపంచంలో మనమందరం ప్రకృతి. అయితే కొంతమంది మాయావాది ఫిలాసఫీ వాళ్ళేం చెప్తారంటే ఈ మాయావాది ఫిలాసఫీ అంటే అంతా భగవంతుడిమయమేనండి, ప్రతిదీ భగవంతుడేనండి, ఈ ల్యాప్టాప్ భగవంతుడేనండి, ఇదిగో ఈ ఫోన్ కూడా భగవంతుడేనండి, మనం కూడా భగవంతుడే, మనం కూడా నారాయణులేమే అంటారు. అది మాయావాదులకు వైష్ణవులకు ఉన్న తేడా ఏంటంటే మాయావాదులు ప్రతిదీ భగవంతుడు అంటారు, కానీ మన వైష్ణవత్వంలో ఏం చెప్తారు అంటే ప్రతిదీ భగవంతుడు కాదు. ఈ ఫోన్ ఎలా భగవంతుడు అవుతారండి, మనం ఎలా భగవంతుడు అవుతామండి? కాము. భగవంతుడు ఒక్కటే కృష్ణ, మిగిలినవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు, భగవంతుడి యొక్క ఎనర్జీస్. మనము
మనం కూడా భగవంతుడి యొక్క ఎనర్జీస్. మిగిలిన దేవతలు కూడా భగవంతుడి యొక్క ఎనర్జీస్. డిఫరెంట్ డిఫరెంట్ శక్తులు. ఒక్కొక్కరికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ విధంగా భగవంతుడి యొక్క శక్తి వేరు, భగవంతుడు వేరు. అదే విధంగా భగవంతుడి శక్తి వేరు వేరు కూడా కాదు. దీనిని ఏమంటారంటే అచింత్య భేద అభేద శక్తి అంటారు. అచింత్య అంటే మన యొక్క చింతనకు అందదనమాట. భేద అభేద తత్వం ఉంటుంది. అంటే భేదం ఉంటుంది, అభేదం ఉంటుంది. భగవంతుడికి ఎనర్జీ సేమ్, ఎట్ ది సేమ్ టైం డిఫరెంట్. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, మీరందరూ పట్టుకోవచ్చు. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి నుంచి సూర్యకాంతి వస్తుంది. సూర్యకాంతి అనేది మన రూమ్లో పడినప్పుడు మన రూమ్లోకి సూర్యుడు వచ్చాడు అంటామా? సూర్యుడు రాలేదు. సూర్యుడు అక్కడే ఉన్నాడు. అలాగని సూర్యుడు రాలేదా మన రూమ్‌లోకి? సూర్యుడు వచ్చాడు. అంటే సూర్యకాంతి వచ్చింది. ఇప్పుడు నేను సూర్యకాంతి వేరు, సూర్యుడు వేరు అనం కదా! అదే విధంగా వైష్ణవ తత్వం కూడా ఇలాగే ఉంటుంది. వైష్ణవ తత్వం కూడా ఏం చెప్తుందంటే, సూర్యుడు, సూర్యకిరణం 2 వేరు వేరు. కానీ రెండిటూ సేమే ఉంటాయి. ఏ విధంగా సేమ్ మీరు చెప్పగలుగుతారా ఎవరన్నా? సూర్యుడు, సూర్యకిరణాలు. సూర్యకిరణాలు 2 దేంట్లో సేమ్ అంటే క్వాలిటీలో సేమ్. అంటే వాటి యొక్క వెలుతురునివ్వడంలో, వేడినివ్వడంలో సేమ్‌గా ఉంటుంది. మరి క్వాంటిటీలో డిఫరెన్స్. క్వాంటిటీలో ఏ డిఫరెన్స్ అంటే సూర్యుడిలో ఎన్నో కిరణాలు, ఎంతో పెద్ద కాంతి ఉంటుంది. సూర్యకిరణాలు కొంచెం కాంతి ఉంటుంది. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. సముద్రం మొత్తం సముద్రంలో ఉన్నటువంటి ఒక డ్రాప్. తేడా ఎవరైనా చెప్తారా? సముద్రం మొత్తం సముద్రంలో ఒక డ్రాప్ తీసుకొని పక్కన పెడితే, సముద్రానికి ఎలాంటి ఉపదనం అయితే ఉంటుందో సముద్రంలో డ్రాప్ కూడా అదే ఉపదనం ఉంటుంది. కానీ సముద్రం పెద్దది, సముద్రంలో ఒక డ్రాప్ అనేది చాలా చిన్నది. మనం కూడా అంతే. క్వాలిటీలో భగవంతుడు మన సేమ్ ఉంటుంది. బట్ క్వాంటిటీలో డిఫరెంట్. అదేవిధంగా ఒక పెద్ద ఫైర్, చిన్న నిప్పు కణం. పెద్ద ఫైర్ అనేది వెలుతురిస్తుంది, చాలా వేడినిస్తుంది. కానీ చిన్న నిప్పు కణం కూడా వెలుతురుని వేడినిస్తుంది. కానీ చిన్న నిప్పు కణం ఈజీగా ఆరిపోద్ది. పెద్ద ఫైర్ మనం ఆర్పేయలేం. సో మాయావాది ఫిలాసఫీ ఏం చెప్తారంటే 2 సేమే అంటారు. సూర్యుడు, సూర్యకిరణం. అలా తప్పు. ఏంటిదంటే సూర్యుడు పురుషుడు, సూర్యకిరణం ప్రకృతి. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఎనర్జీ. మిగిలినవన్నీ కూడా భగవంతుడి ఎనర్జీ అయితే భగవంతుడు మాత్రం ఒక్కడే ఉంటారు. సో అదే ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడేం చెప్తున్నారు? ఒక వుమెన్ ఉన్నారు. ఆ వుమెన్ అనేది ఒక మ్యాన్ లాగా డ్రెస్ చేసుకున్నారనుకో, ఆవిడ మనిషి అయిపోతారా? అంటే మ్యాన్ అయిపోతారా? పురుషుడు అయిపోతారా? కాదు కదా! అతను మ్యాన్ ఏం కాదు. అదే విధంగా పురుషుడు కూడా వుమెన్ లాగా డ్రెస్ చేసుకుంటే తను వుమెన్ అయిపోతారా? కాదు కదా! సింపుల్ అవుట్‌వర్డ్ డ్రెస్‌లోకి. కాదు. అదే విధంగా ఒరిజినల్ పురుష కృష్ణ. మిగిలిన వాళ్ళందరూ కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తులు మాత్రమే. మనం ఇప్పుడు ఇక్కడొచ్చి నాకు పురుష దేహం ఉంది, నేను పురుషుడిని అయిపోతానంటే ఒరిజినల్‌గా మనం అందరం కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తూ ఉంటాం. సేవ చేసే భావం ఉంది అంటే మనలో అది ప్రకృతి స్వభావం అనేది. మనం ఏదో పురుష డ్రెస్‌లో ఉన్నంత మాత్రాన పురుషులేం కాదు. అదే విధంగా చైతన్య చరితామృత అనేటువంటి ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది. ఏకలే ఈశ్వరి కృష్ణ ఆరు సభభృత్య. అంటే ఓన్లీ కృష్ణుడు మాత్రమే పురుషుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయబట్టానికి ఉన్నారు భగవంతుడితోటి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా సేవకులు అనమాట. ఏ విధంగా భగవంతుడికి సేవ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని పొందుతారు, భగవంతుడికి ఆనందాన్ని కూడా ఇస్తారు. భగవంతుడికి ఆనందాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మనం ఎప్పుడైతే పురుషుడు అవ్వడానికి ట్రై చేశామంటే, అంటే నేను మాత్రం ఆనందంగా ఉండాలి, భగవంతుడు ఆనందం పెట్టకూడదు అంటే, నేను మాస్టర్ని అవ్వడానికి ట్రై చేస్తే దట్ ఈస్ వెరీ డేంజరస్ అంటున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. సో కాబట్టి మనం అందరం ఆల్వేస్ రిమైన్ ప్రకృతి. ప్రకృతి అంటే దాని అర్థం ఏంటంటే ఒక సేవకుడిగా ఉండాలని. అంటే ప్రకృతి మీన్స్ టు బి కంట్రోల్డ్ ఆర్ కంట్రోల్. అంటే మనకు ఒక మాస్టర్ ఉండాలి. ఆ మాస్టరే భగవంతుడు. భగవంతుడు సుప్రీం కంట్రోలర్ అంటారు ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ప్రభుపాదులు ఈ శ్లోకం చెప్పారు. త్వామాద్య పురుష సాక్షాత్ అని. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ సాక్షాత్ అనే పదం మీరు చూడండి. సాక్షాత్ అంటే డైరెక్ట్‌లీ. అంటే సాక్షాత్ ఈశ్వర. అంటే దాని అర్థం ఏంటంటే, భగవంతుడు డైరెక్ట్‌గా మనందరిని కంట్రోల్ చేస్తున్నటువంటి ఒక మనందరం చూడొచ్చు, భగవంతుడు ఎక్కడో ఉన్నారు, మనం ఇక్కడున్నాం, భగవంతుడు ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారని. నో. నిజానికి చెప్పాలంటే మీరొక ట్రైన్ చూసినట్లయితే ట్రైన్‌లో ఒక బోగి ఇంజన్ బోగి ఇక్కడుంటుంది. లాస్ట్ డబ్బా గూడా ఉంటుంది. మనందరికి అనిపించొచ్చు ఈ లాస్ట్ బోగీని ఆ ముందున్న బోగి కంట్రోల్ చేస్తుందని. కాదు, కాదు. అన్ని బోగీలను కంట్రోల్ చేసేది ఫ్రంట్ ఉన్నటువంటి ఇంజన్. ఆ ఇంజన్ వల్ల అన్నీ కంట్రోల్ అవుతున్నాయి. ఆ విధంగా జ్ఞానం బుద్ధిమంతులు కూడా ఇలా చూడగలుగుతారు. భగవంతుడు డైరెక్ట్‌గా ప్రతి ఒక్కరి జీవితంలో కంట్రోల్ చేస్తున్నారనమాట. అది ఇక్కడ చెప్పారు. సాక్షాత్ ఈశ్వర.
అయితే ప్రభుపాదుల వారు అంటున్నారు, ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కడ మీకు కష్టం కనిపిస్తుంది? వేర్ ఈస్ ద డిఫికల్టీ అని. దేర్ ఇస్ నో డిఫికల్టీ. ప్రభుపాదుల వారు ఎంత చక్కగా అంటున్నారు చూడండి. భగవంతుని అర్థం చేసుకోవడానికి ఎక్కడ మీకు కష్టం అనిపిస్తుంది? వేర్ ఈస్ ద డిఫికల్ట్ టు అండర్స్టాండ్ గాడ్, ఈశ్వర? పురుషుడు అని తెలుసుకోవడానికి, భగవంతుడు పురుషుడు, ఒరిజినల్ పురుషుడు అని తెలుసుకోవడానికి ఎక్కడ మీకు కష్టం అనిపిస్తుంది? దేర్ ఇస్ నో డిఫికల్టీ. అయితే ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు పర్సనల్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మత్తా పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ, భగవద్గీత 7th చాప్టర్ 7th శ్లోకంలో ఈ ఈ శ్లోకాలని చెప్తున్నారు. అహం మాధుర్హి దేవానం అహం సర్వస్య ప్రభవ, ఇంకా ఇవన్నీ చెప్తున్నారు అనమాట. మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏ తం తరంత, అంటే ఇవన్నీ దాని అర్థం ఏంటంటే, మత్తా పరతరం నాణ్యత అంటే నా తర్వాత ఇంకెవరు లేరు అని. అహం మాధుర్హి దేవాన్, అన్ని నా నుంచే వస్తున్నాయి. అహం సర్వస్య ప్రభవ, అన్ని నా నుంచి వెలువడుతున్నాయని. ఈ విధంగా ప్రతి ఒక్కరు నాకు సరెండర్ అవ్వడం వల్ల మీరు మాయం దాటిచ్చు అని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ సాక్షాత్, అంటే ప్రతిదీ కూడా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సాక్షాత్ అంటే నీకు ఇంకా డైరెక్ట్ కనిపించే విధంగా సాక్షాత్. భగవద్గీత బుక్లో ప్రతిదీ డైరెక్ట్గానే కనిపిస్తుంది, అన్ని క్లియర్గా విజిబుల్గా చూస్తూ. ఇంకా నీకు అర్థం చేసుకోవడానికి ఎక్కడ నీకు డిఫికల్ట్ ఉంది? ఇంకా మీరు ఎక్కడికో బయటికి వెళ్ళి దే ఆర్ సెర్చింగ్ ఆఫ్టర్ గాడ్, భగవంతుడు ఎక్కడ రీసెర్చ్ చేస్తున్నారు అదే అని. ఇవన్నీ కూడా ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే నాన్ సెన్స్ స్పెక్యులేషన్. కానీ మన కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ రీసెర్చ్ ఇస్ డన్, డైరెక్ట్ భగవంతుడు ఇదిగో నువ్వు చూడు, కెన్ యూ షో మీ గాడ్ అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటున్నారు, వై డోంట్ యూ సీ, ఇక్కడ భగవంతుడు ఉన్నారు చూడు. కానీ ప్రభుపాదుల వారు ఏమంటున్నారు? జస్ట్ లైక్ ఏ ఔల్, నువ్వు ఒక గుడ్లగూబ అనేది ఎప్పుడు చీకట్లో ఉంటుందని, బయటికి రాదు. గుడ్లగూబలాగా నువ్వు ఎప్పుడు రూమ్లో నుండి బయటికి రాకపోతే, బయట సూర్యుడు బయట ఉన్నాడు, అందరికి కనిపిస్తున్నాడు, నువ్వు రూమ్ బయటకు వచ్చి చూడు, సూర్యుడు కనిపిస్తున్నాడు అని చెప్తే, అప్పుడు నువ్వు కళ్ళు తెరిచి చూడకుండా నేను కళ్ళు మూసుకొని రూమ్లో ఉంటాను, సూర్యుడు లేడు అంటే ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు అని చెప్తున్నారు. అక్కడ భగవంతుడు లేడు, గాడ్ ఈజ్ డెడ్, నువ్వు దేవుడు నాకు చూపించలేకపోతున్నావు, నేను నా మెడిటేషన్లో ఉన్నాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్లో ఉన్నారు. ప్రభుపాదులు వారు ఏమంటే ఇది ఒక డిజాస్ట్రస్ కండిషన్ అంటున్నారు. ప్రభుపాదులు వారు డిజాస్ట్రస్ కండిషన్ అంటే భగవంతుడు ఎదురుగా అన్నీ ఇస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని తీసేస్తున్నారు. ఒక గాడ్లెస్ సివిలైజేషన్ అంటే భగవంతుని పక్కకు నెట్టేసేసి మనం బతుకుతున్నాం అన్నమాట. ఎలా పక్కకు నెట్టేస్తున్నా, భగవంతుడు ఎదురు కనిపిస్తూ, భగవంతుడు తన బుక్ రూపంలో, భగవంతుడు భక్తుల రూపంలో, నామ రూపంలో ఉన్నప్పటికీ కూడా తీసుకోకుండా నేను భగవంతుడు లేరు, ఎవరు లేరు అని చెప్పేటువంటి సివిలైజేషన్స్కి వెళ్ళిపోయాం. వాళ్ళందరూ కూడా ఎప్పుడూ దీన్ని యాక్సెప్ట్ చేయరంట భగవంతుడు ఈ ప్రాసెస్ని. వాళ్ళందరూ ఆ కృత్రిమంగా వాళ్ళు ఏదో ఒక మెంటల్ కంకాక్షన్ ఉంటుంది, నేను భగవంతుని అలా తెలుసుకుంటాను, ఇలా తెలుసుకుంటాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తానని. కాబట్టి ప్రభుపాదుల వారు అంటున్నారు ఏంటంటే, డైరెక్ట్లీ టేక్ షెల్టర్ ఆఫ్ మహాజన. ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులకు షెల్టర్ తీసుకోండి. వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నారు. అందులో కొంతమంది భక్తులు రియలైజ్ అయ్యారు. అలాంటి భక్తుల దగ్గర నువ్వు తెలుసుకున్నప్పుడు నీకున్నటువంటి గ్రేట్ ఎండివర్ తగ్గిపోతుంది. ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, నువ్వు ఎప్పటికీ మనో స్పెక్యులేషన్స్ తోటి ఎప్పటికీ భగవంతుని పొందలేవు. ఎప్పుడైతే మనం భక్తులు షెల్టర్ తీసుకుంటున్నాం అప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. మహాజను ఈయన గత సపంతరం మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. యు ఆర్ పర్ప్లెక్స్డ్ అంటే మనం అర్థం చేసుకోలేం, కానీ మహాజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈజీగా శాస్త్రం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు ద్వాదశ మహాజన. ఇక్కడ మీరు చూసినట్లయితే ద్వాదశ అనేది ఇందాక చెప్పాను, 12 మంది మహాజనులు ఉన్నారు. 12 మంది కూడా ప్రభుపాదుల వారు రాశారు. ఇక్కడ స్వయంభూర్ అని ఇందాక చెప్పాను, స్వయంభూర్, కపిల, నారద, ప్రహ్లాద ఇక్కడ రాశారు. ప్రహ్లాద, నారద, శంభు, కపిల, కుమార, మును, ప్రహ్లాద, జనకు, భీష్మ, బలిర్, వీళ్ళందరూ కూడా వయాశకేర్, వయం, వీళ్ళందరూ కూడా 12 మంది మహాజనులు. ఇది భాగవతం 6th canto 3rd chapter 20 శ్లోకాలు ఉంటుంది ఈ శ్లోకం. అయితే వాళ్ళు నడిచినటువంటి మార్గం మనకు భగవద్గీతలో క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నీకు అర్థం చేసుకోవడానికి ఎక్కడ ప్రయత్నం వస్తుంది? వేర్ ఈజ్ ద డిఫికల్టీ? మళ్ళీ ప్రభుపాదుల వారు అంటున్నారు, వేర్ ఈజ్ ద డిఫికల్టీ? నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు భగవంతుని తెలుసుకోవడానికని? సో కాబట్టి మనం అందరూ ఇక్కడ గమనించాల్సిందంటే, ప్రభుపాదుల వారు మనము మహాజనులు ఫాలో అవ్వండి అని మనకు ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. ఇంకా చెప్తున్నారు దేర్ ఆర్ గ్రహస్థాస్ అని, అంటే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, భగవంతుని తెలుసుకోవాలంటే కాషాయం కట్టుకోవాలి, బ్రహ్మచారిగా ఉండాలి, సన్యాసం తీసుకోవాలి, అడవుల్లో హిమాలయాల్లో ఉంటే మన భగవంతుడు కనిపిస్తారు, లేదంటే మనం భగవంతుని చూడలేమని. మనకున్నటువంటి 12 మంది మహాజనులలో పెళ్ళైన వారి గ్రహస్థాలు కూడా ఉన్నారండి. స్వయంభూకి మ్యారేజ్ అయిందా, ప్రహ్లాదుడికి మ్యారేజ్ అయిందా, జనక మహారాజుకి మ్యారేజ్ అయిందా? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, నువ్వు బ్రహ్మచారివా, సన్యాసివా, గృహస్థవని సంబంధం లేదండి. భగవంతుడికి సేవ చేస్తూ ఒక వైష్ణవుడిగా మారాలి. నువ్వు బ్రహ్మచారి వైపు, వైష్ణవుడు అంటే ఒకటే ఒక పాయింట్, దాసానుదాస అంటే దాని అర్థం ఏంటంటే, భగవంతుడి యొక్క సేవకుడి యొక్క చిట్ట చివరి సేవకుడిని నేను,
తను వైష్ణవుడండి. అలాంటి సేవాభావం ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మచారివా, సన్యాసివా, గృహస్థవా, వానప్రస్థవా, ఇవన్నీ మనకు పట్టింపులు లేవండి. ఏ పొజిషన్‌లో మనం ఉన్నప్పటికి కూడా, ఎలాంటి వయో పరిమితులు, ఎలాంటి వయసులో ఉన్నప్పటికి కూడా హ్మ్. మనం భక్తిని అనేది మనము చేయొచ్చు. అంబరీష్ మహారాజు గృహస్థ. ప్రహ్లాద్ మహారాజు చాలా చిన్న 5 ఏళ్ల బాలుల్లోనే మనకు భక్తి అనేది చేశారు. ఇకపోతే మనకు పరీక్షిత్ మహారాజు తన జీవితంలో ఉన్నటువంటి ఇంక మ్యారేజ్ అయిపోయి అంత అయిపోయిన వానప్రస్థ స్టేజ్‌లో భక్తి అనేది ఆయన అప్పుడు స్టార్టింగ్ నుంచి భక్తి చేశారు ఆయన. కానీ చివరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ భక్తి చేశారు. అంటే చూడండి 5 ఏళ్ల బాలుడు చేశారు, వానప్రస్థులు ఉన్న వాళ్ళు చేశారు, బ్రహ్మచారులు చేశారు, సన్యాసులు చేశారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు భక్తి చేశారు. భాగవతంలో ఏ ఆశ్రమంలో ఏ వయసులో ఉన్నప్పటికి కూడా భగవంతుడు సేవ చేయడానికి ఏది అడ్డు రాదు అని చెప్తున్నారు ఇక్కడ. లార్డ్ బ్రహ్మ కూడా మహాజన. హి ఈజ్ గృహస్థ అంటున్నారు. నారద బ్రహ్మచారి ఇక్కడ. స్వయంభుర్ అంటే ఆయన బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. వాళ్ళు గృహస్థాసు. నారదుడు బ్రహ్మచారి. ఇలా వాళ్ళు ఏ వయసులో, వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు భక్తి చేయొచ్చు. వైష్ణవులుగా మారడానికి అవకాశం ఉంది అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇకపోతే శివుడు కూడా మంచి భక్తుడు. వైష్ణవానం యథాశంభో అంటారు. అతడు కూడా గృహస్థ. ప్రహ్లాద మహారాజు ఆయన కూడా గృహస్థ. ప్రభువుల వారు చూడండి, అమ్మో గృహస్థాలు పెళ్ళైన వాళ్ళు, గృహస్థ అంటే పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో ఉన్నవారు. అమ్మో మేము భక్తి చేయలేము అనుకుంటారేమో, కానీ మహాజనులు మనకి ఎంతమంది గృహస్థాలు ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ. ఈజ్ ఆల్సో గృహస్థ. ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యువర్ గృహస్థ ఆర్ సన్యాసి ఆర్ బ్రహ్మచారి. నువ్వు సన్యాసివైనా బ్రహ్మచారివైనా అది ఇంపార్టెంటే కాదు. బికమ్ ఏ యాక్చువల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణ, అంటే నిజమైన సేవకుడిగా మారు అంటున్నారు. అది పెద్ద కష్టమైన అలా మారడానికి పెద్ద కష్టమేం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? నువ్వు ప్రాపర్గా కృష్ణుని రిప్రజెంట్ చేయాలంటే చైతన్య మహాప్రభు అంటున్నారు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఆమార్ ఆజ్ఞాయ గురుహయ తార ఏ దేశ ఆర దేక తారక కృష్ణ ఉపదేశ. అంటే చైతన్య చరితామృతంలో మధ్యలో 7th చాప్టర్లో 128 శ్లోకాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చైతన్య మహాప్రభువులు? నువ్వు సింపుల్గా నేను చెప్పింది రిపీట్ చేయంతే. ఏంటిది? ఏం చెప్పాలి నువ్వు? కృష్ణుడు ఏది చెప్తే అది చెప్పు. అంటే కృష్ణుడు ఏం చెప్పారు? ఐ ఆమ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఎవ్రీవన్ హ్యాస్ టు సర్వ్ కృష్ణ. ఇదొక్కటి నువ్వు కృప్ చేయకుండా చెప్పేస్తే నువ్వు కూడా ఉన్నత స్థితికి వెళ్ళిపోవచ్చు. నువ్వు కూడా మహాజనులు ఫాలో అయిపోయినట్టే. అంతేగాని నీ ఓన్గా ఏది కుక్ చేసి చెప్పొద్దు. భగవంతుడు అంటే నువ్వు ఇలా వెళ్ళి అలా తెలుసుకోవాలి, అలా యోగం చేయాలి, ఇలా యోగం చేయాలి, అలా ఏం అవసరం లేదు. అలా కానీ చేసినట్లయితే వాళ్ళందరూ మూఢ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంత బ్రెయిన్ వాడతారు, మహాజనులు ఫాలో అవ్వకుండా. నేను ఎందుకు ఫాలో అవ్వాలి మహాజనులని, నేను ఎందుకు ఇలా చేయాలి, నా ఓన్గా చేస్తాను అంటారు. అలాంటి వారిని ఏమంటారంటే నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే శాస్త్రాలని విరుద్ధంగా నేను ఫాలో అవ్వని నా మైండ్తో వచ్చి చేస్తానంటారో వాళ్ళని దుష్కృతిన అంటారు. ఎందుకు మన శాస్త్రం అంత తీవ్రంగా ఖండించింది దుష్కృతిన అన్నారంటే, ఒకవేళ ఆ పాతులకు ఎవరైనా శాస్త్రం విడిచిపెట్టి ఆ పాతులు వాళ్ళ మైండ్ పెట్టారు అంటే రెండు జరుగుతాయి. ఒకటి, వాళ్ళ జీవితాంతం ట్రై చేసి తెలుసుకోలేరు. ఎందుకంటే మన మెంటల్ స్పెక్యులేషన్ కొంత దూరమే పనిచేస్తుంది. ఈ బియాండ్ ఉన్నటువంటి స్పిరిచువల్ అట్మాస్ఫియర్కి వెళ్ళలేదు కూడా. వాళ్ళ మైండ్ స్పాయిల్ అవుతుంది. తర్వాత వాళ్ళకున్నటువంటి ఆ తప్పుడు పద్ధతిని వేరే వాళ్ళకి అవలంబించి వాళ్ళ లైఫ్ని కూడా చెడిపేస్తారనమాట. అందుకోసం ఇక్కడ శాస్త్రం చాలా గట్టిగా చెప్పారు, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. వాళ్ళు ఎప్పుడు భగవంతుని శరణ తీసుకోరు అని, మహాజనులు ఫాలో ఓవర్ అని. ఇది మనకు చైతన్య మహాప్రభువుల వారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారనమాట. చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి మనము శాస్త్రం ఇన్స్ట్రక్షన్ అని. అదర్వైజ్ చాలా నాన్ సెన్స్. అంటే చాలామంది మూర్ఖులు వచ్చి మనల్ని చీట్ చేస్తారు అని. సో కాబట్టి మనం ఫాలో అయ్యేప్పుడు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. చైతన్య మహాప్రభు అంటారు, తను ఎప్పుడు కూడా డైరెక్ట్ చెప్పలేదు నేను డైరెక్ట్లీ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అని. ఆయన ఎప్పుడు అనలేరు. ఆయన ఏమన్నారంటే గోపీ భర్తృ పదకమలయోర్ దాసాను దాస. అంటే నేను ఒక సేవకుడి యొక్క సేవకుడును అని. అంటే దాని అర్థం ఏంటి? బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ అంటున్నారు ఆయన. అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. అంటే మన ఒక సేవకుడిగా మారినప్పుడు. అంతేగా నేను ఇండిపెండెంట్గా నేనే చేస్తానంటే తన్ని ప్రభుపాదుల వారు అంటున్నారు రాస్కెల్ అని. సో వాళ్ళు రాస్కెల్ అంటున్నారు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా మన మాస్టర్కి చాలా దాస్య స్వభావంతో ఉండాలి. నెస్య దేవే తథా గురౌ తస్యైతే కథత హీ అర్థ ప్రకాశంతే మహాత్మన. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు మనకు భగవంతుడు నిజమైన రివిలేషన్స్ ఇస్తాడు. ఎవ్రీథింగ్ ప్రభుపాదుల వారు అంటున్నారు ఇక్కడ, ప్రతిదీ కూడా రివీల్ అవుద్ది. తను అంటారంటే దివ్యజ్ఞాన్ హృదయ ప్రకాశితు. ఒక నిమిషం. ఓకే, నో ప్రాబ్లం.
అంటే దాని అర్థం ఏంటంటే దివ్యజ్ఞాన హృదయ ప్రకాశిత. దాని అర్థం ఏంటంటే మనకు శాస్త్రంలో చాలామంది అంటారు కొన్ని వందల వేల శ్లోకాలు నేర్చుకున్న తర్వాతే మనకు భగవంతుడి గురించి తెలుసుకుంటారు అని. అవేం అవసరం లేదు. మనకు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాల్మీకి మన అందరికీ తెలుసు. ఒక బోయవాడు ఎప్పుడు కూడా ఏ జంతువుని కూడా చంపుతూ ఉంటాడనమాట. సగం చంపిన జంతువులు ఉంటాయి. అలా తను హింసిస్తూ హింసిస్తూ చంపుతూ ఉంటారనమాట. ఒకసారి నారదముని చూసి చాలా చలించిపోయి ఆ వాల్మీకి దగ్గరికి వచ్చి అప్పుడు అంటారు, "నువ్వెందుకు ఇలా కష్టపడుతున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావంటే" నేను నా భార్య బిడ్డల్ని పోషించాలి. ఇదే నా వృత్తి, ఇదే నా వృత్తి" అంటారు. "అయితే నువ్వు వెళ్లి ఒకసారి ఇంటికెళ్ళు. నువ్వు చేసినటువంటి పాపల్ని వాళ్ళేమైనా పంచుకుంటారా?" అని అడిగితే, "ఎందుకు పంచుకోరు? పంచుకుంటారు" అంటారు. "సరే నేను ఇక్కడే ఉంటాను. నువ్వు అడిగి రాపో" అంటారు. తను ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళి అడగగానే వాళ్ళ భార్య అంటది, "నేను" అంటే తిను అడుగుతారు, "నేను ప్రతిరోజు వెళ్లి వేటాడుతున్నాను. అన్నిటిని చంపి తీసుకొస్తున్నాను. పాపం వచ్చుద్ది కదా! మీరు ఆ పాపం తీసుకుంటారని" భార్యని అడిగితే, "పాపమా? నాకేం సంబంధం?" ఒక్క నిమిషం. హలో! ఆ! ఆ! క్లాస్‌లో ఉన్నాను. సరే. సరే, సరే. ఓకే. సారీ. సో, బేసికల్‌గా నేను తీసుకొస్తున్నావు ఫుడ్‌ని, నేను వండి పెడుతున్నాను. నాకేం సంబంధం? నీ ధర్మం నువ్వు ఫాలో అవుతున్నావు. నా ధర్మం నేను ఫాలో అవుతాను అని చెప్పుద్ది. అప్పుడు తను ఒక్కసారిగా చలించిపోతారు. అరే! ఇంతకాలం తిను నా పాప భార్యను కూడా తీసుకుంటదనుకుంటే, సరే పిల్లల్ని అడిగితే పిల్లలంటారు, "మాకేం సంబంధం లేదు. మీరు వండి పెడుతున్నారు, మేము తింటున్నాం" అంటారు. ఇంకా వెంటనే తను ఒక్కసారిగా ఆ బాధతోటి తను హ్మ్. ఆ! ఇంకొక స్టోరీ కూడా చెప్తారు. ఆ స్టోరీ ఏంటంటే, "నువ్వు చనిపోయినట్టుగా యాక్ట్ చెయి" అని చెప్తారు వాళ్ళు. అప్పుడు తనేం చేస్తాడంటే, ఆ బాధితుడు కొంచెం చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తే, చేతులను ఇలా పెడతాడనమాట. చేతులను ఇలా పెట్టి చనిపోయినప్పుడు, రూమ్ నుంచి బయటికి తీసుకొని రావడానికి చేతులు అడ్డుపడుతున్నాయంటే, దర్వాజా ఎందుకు పగలగొట్టాలి? ఇంటిని పగలగొట్టడం నాకు ఇష్టం లేదు. ఇంటిని అలాగే ఉంచుతాను. ఆ! మీరు కావాలంటే చేతులు కట్ చేయండి ఇతన్ని అని చెప్తారు వాళ్ళు. అప్పుడు తను రియలైజ్ అయిపోతారు. అరే! ఇదంతా వేస్ట్. ఇదంతా భౌతిక ప్రపంచంలో మనదంతా కూడా జస్ట్ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగే ఉంది తప్ప నిజమైన ప్రేమ కాదని తెలుసుకొని అప్పుడు నారద ముని దగ్గరికెళ్తే, నారద ముని అప్పుడు అంటారు, "సరే నువ్విప్పుడు ఇక్కడ నా దగ్గరికొచ్చావు." తను అడుగుతారు. తనేం చెప్తారంటే, "నాకిప్పుడు అర్థమైంది. ఇప్పుడు నా డ్యూటీ ఏంది? నాకింక ఏ పని చేయాలని లేదు. నేను భగవంతుడిని తెలుసుకోవాలి. ఇంక నాకు నిజమైన సత్యమేంటో తెలుసుకోవాలి. నిజమైన ప్రేమ నాకు కావాలి. నాకింక మిగిలినటువంటి ఇలాంటి చీటింగ్ చేసేటువంటి మోసపూరితమైనటువంటి ప్రేమలు నాకొద్దు. నిజమైనటువంటి ప్రేమ నాకు కావాలి" అంటే అప్పుడు నారదముని అంటారు, "సరే" అని చెప్పి ఆయన చూస్తేనేమో బోయేవాడు. ఏ మంత్రాలు రావు, ఏమీ రావు. నీకేం ఆయన అంటారు, "సరే నువ్వు రామ అనే మంత్రం చదవమంటే" మారు మారు అంటే ఆయనకు తెలిసిన ఒకే ఒక పదం. మారు అంటే చంపడం హిందీలో. మారు మారు అన్ని జంతువులను చంపేటువంటి పని ఆయనకు తెలిసేది. మారు మారు అంటారు. సరే అదే పలుకు అంటారు. ఆయన అదే విధంగా మారు 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 మా రామ 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 అంటారు. మారు మారు అని కాస్త రామ రామగా వెళ్ళిపోద్ది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే తను 60,000 సంవత్సరాలు అంటే సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు జనాలు. 60,000 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనకు 60 ఏళ్ళు అనుకోవచ్చు. 100కి 60% అనుకోవచ్చు. అలా 60,000 సంవత్సరాలు రామ, 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 రామ అన్న తర్వాత ఏం జరిగిందంటే, ఆ మెడిటేషన్ తర్వాత అంటే భగవన్నామాన్ని అంతగా జపించిన తర్వాత దివ్య జ్ఞానం హృదయ ప్రకాశితో నిజమైన జ్ఞానం హృదయంలో ప్రకాశించింది. నిజమైన జ్ఞానం వచ్చిందనమాట తనకి. దానికి ప్రూఫ్ ఏంటంటే వేరే ఇంకొక బోయేవాడు ఎవరో ఒక జంతువుని ఒక పక్షిని చంపుతున్నప్పుడు తన హృదయం చెలించిపోద్దనమాట. చెలించిపోయి అవలీలగా ఒక శ్లోకం బయటకొచ్చేసుద్ది. ఆ తర్వాత రామాయణంగా మారిపోద్దిలెండి. తను ఆశ్చర్యపోతాడు. నేనసలు ఏ బుక్కు చదవలేదు, ఏమీ చదవలేదు. నా నోటి నుంచి అవలీలగా ఒక శ్లోకం ఎలాగో వచ్చేసిందనగానే అది నిజమైన ఒక జీవుల పట్ల కంపాషన్ ఉన్నప్పుడు, దయ కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ దయ అనేది ఆ హృదయంలో నుంచి ఆ జ్ఞానం అనేది వెలువలినిది ఆ శ్లోకం రూపంలో. అది పర్ఫెక్ట్ మీటర్‌లో ఉంటుందనమాట ఆ శ్లోకం అనేది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకున్నటువంటి ఏదైనా కూడా రివీల్ అవుద్దనమాట ఆటోమేటిక్‌గా. మనం ఏదో స్కాలర్‌షిప్ ద్వారా తెచ్చుకోవడం ఇవన్నీ కాదు మనం చేయాల్సింది. సో, దీన్నేమంటారంటే ఏ యతామాం ప్రపద్యంతే. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే భగవంతుడికి ఏ విధంగా సరెండర్ అవుతారో అంతే ప్రపోర్షనేట్‌గా భగవంతుడు వాళ్ళకి రివీల్ అవుతారు. సో, ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, ఇంత సింపుల్ ప్రాసెస్ అనేది తెలుసుకోవడానికి మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అసలు దీంట్లో డిఫికల్టే లేదు. సో, ప్రభుపాదుల వారు ఇంకా చెప్తున్నారు, హియర్ ఈజ్ కృష్ణ అంటే ఈ కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ డైరెక్ట్‌లీ. నాకింకా అర్థం కావట్లేదు ఎందుకు జనాలు ఇంకా భగవంతుడి కోసం వెతుకుతూ ఉన్నారు అక్కడికి, ఇక్కడికి వెళ్ళి. వాళ్ళందరూ కూడా మూర్ఖులు. భగవంతుడు ఇక్కడే ఉన్నారు. ఉన్నప్పటికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఉన్నప్పటికి అన్నీ తెలిసినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదంటే వాళ్ళు మూర్ఖులు అంటారు. సో, తెలియకపోతుంటే యాక్సెప్ట్ చేయట్లేదు. తెలిసిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటి వారు నరాధమ. నరాధమ అంటే నరుల్లో కల్లా ఇంకా వాళ్ళు చాలా తుచ్చమైన వారు.
అయితే ఇంకా వీళ్ళేం చెప్తున్నారు, ఈ నరాధం మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాసెస్ని తీసుకోరనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా సొంతగా మ్యానుఫ్యాక్చర్ సొంతగా ఆలోచిస్తారంటారు. రూపాయల వారు ఏమంటున్నారు, అది అలా చేయకండి. దయచేసిగా అర్జునుడు ఏ విధంగా కృష్ణుడు తీసుకున్నాడు, అర్జునుడు మహాజనుడు, అలాంటి వాళ్ళు ఏదైతే తీసుకున్నారో అలాంటి వాళ్ళని ఫాలో అవుదాం. ఎందుకంటే అర్జునుడు డైరెక్ట్ కృష్ణుడి యొక్క ఫ్రెండ్, ఎప్పుడు కృష్ణుడితోనే ఉంటారు. ఉం? అతను ఎప్పుడు కూడా కృష్ణుడితో ఉండడం వల్ల అతను కృష్ణుడు పర్ఫెక్ట్గా తెలుసు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చారో ఇక్కడ రూపాదుల వారు ఏం చెప్పారంటే, తను ఎప్పుడు కృష్ణుడితో ఉండడం వల్ల తనకు చేతనం అనేది చాలా హయ్యర్ కాన్షియస్నెస్ వచ్చేది, హయ్యర్ చేతనం అనేది ఉంటుంది. అందువల్ల మనము అలాంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ భక్తుల ద్వారా మన భగవంతుని తెలుసుకోవచ్చు. రూపాయలు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. నేను కూర్చొని ఉన్నాను ఇక్కడ, ఒక బగ్ అంటే ఒక చిన్న క్రిమి కూడా కూర్చొని ఉంది ఆ సీట్లో. ఏదో మన బగ్స్ ఉంటాయి కదా కొన్ని బ్యాక్టీరియాలు, దానికి దీనికి తేడా ఏంటని రూపాయల వారు చెప్తున్నారు. ఆ బగ్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క కాన్షియస్నెస్ అనేది, దాని యొక్క చేతనం అనేది కుట్టడం ఎప్పుడు కుడుతూనే ఉంటుంది, దాని బిజినెస్ అది. కానీ దానికి భగవంతుడి గురించి దాని ఏమంటారు, ఇలాగా కాన్షియస్నెస్ని డెవలప్ చేసుకోవాలి, భగవంతుడి యొక్క ప్రేమను పొందాలి, అలాంటి కాన్షియస్నెస్ అనేది ఉండదు. మనం అలాంటి బగ్, అలాంటి క్రిములు లాంటి మనుషులతో ఉన్నామంటే మన చేతనం కూడా అలాగే తయారైపోద్ది. అలాంటి చేతనం, అలాంటి వారి యొక్క సంగత్యను, అలాంటి వారితో ఉన్నప్పుడు మన యొక్క కాన్షియస్నెస్ ఎప్పుడు డెవలప్ అవ్వదన్నమాట. మనం భగవంతుడి యొక్క ప్రేమను కూడా ఎప్పుడు పొందలేము. అయితే మనకు అలాంటి కాన్షియస్నెస్ని డెవలప్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది మంచి సాంగత్యం. అలాంటి సాంగత్యానికి మనకు ఉపదేశామృతం ఒక శ్లోకం ఉంటుంది. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం అని. అంటే దాని అర్థం ఏంటంటే దదాతి ప్రతిగృహ్ణాతి, ఇచ్చి పుచ్చుకోవడం అనమాట. గుహ్యమఖ్యాతి పృచ్చతి, నాకు తెలిసింది నీకు చెప్పడం, నువ్వు తెలిసింది నాకు చెప్పడం, ఇలాంటి ప్రీతి లక్షణాలు అంటారు. ఇలాంటి మంచి అసోసియేషన్ సాంగత్యంలో ఉన్నప్పుడు మనలో భక్తి భావాలు ఏర్పడతాయి, భగవంతుని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో కలిసి తింటున్నాడు, కృష్ణుడితో కలిసి కూర్చుంటున్నాడు, కృష్ణుడితో మాట్లాడుతున్నాడు, కృష్ణుడితో జోక్ చేస్తున్నాడు, కృష్ణుడితో ఫైట్ చేస్తున్నాడు. ప్రతీది కూడా కృష్ణుడితో చేయొచ్చు అనమాట. అది మనకు కావాల్సింది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయరు కృష్ణుడి యొక్క స్మరణ లేకుండా ఏం పని చేసినా కానీ. అప్పుడు భక్తోసి ప్రియోసిమి, అప్పుడు కృష్ణుడు అంటున్నారు భగవంతుడు మా భగవద్గీతలో, నువ్వు అర్జున నాకు ప్రియమైనటువంటి భక్తుడి కాబట్టి నేను నీకు ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను అని. ఇక్కడ చూడండి, అర్జునుడు ప్రతిసారి కూడా ఎప్పుడైనా మీరు చూసినట్లయితే, భాగవతంలో చూసినట్లయితే, ఆ కథలన్నీ చూసినట్లయితే కృష్ణుడు లేకుండా అర్జునుడు ఒక్క పని కూడా చేయలేండి, కృష్ణుడు ఆర్డర్ లేకుండా. ఇక్కడ ప్రభుపాద వారు ఎంత చక్కగా రాస్తున్నారు చూడండి. టాకింగ్ విత్ కృష్ణ, కన్సల్టింగ్ విత్ కృష్ణ, జోకింగ్ విత్ కృష్ణ, ఈటింగ్ విత్ కృష్ణ. సో ఇంత చేసినప్పుడు ఎవరైనా కానీ కృష్ణుడికి ఎందుకు ప్రేమగా మారిపోరండి? సో సో ఎవరైనా కానీ ఏ విధంగా కృష్ణుడికి మనం దగ్గర అవ్వచ్చు అంటున్నారు. ఒక అర్జునుడే కాదు, ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడికి మన ఈ విధంగా దగ్గర అవ్వచ్చు అంటున్నారు. మనకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపాదుల వారు అంటున్నారు, ఒక యూనిక్ రిలేషన్ ఉంది కృష్ణుడికి మనకు. ప్రభుపాదుల వారు ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ప్రతి ఒక్క జీవికి, ఈవెన్ చీమకైనా, అది దోమకైనా, అదే కనిపించిన ఏ జీవికైనా కానీ కృష్ణుడికి డైరెక్ట్గా ఒక లింక్ ఉంది, కృష్ణుడికి వాళ్ళకి. ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేసుకోవడం అనేది ఈ హ్యూమన్ ఫామ్లో జరుగుతుంది. అంటే ఒక మానవ దేహం వచ్చినప్పుడు ఆ రిలేషన్ అంటే మనం రివైవ్ చేసుకోవచ్చు. నాకు కృష్ణుడికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అని. అది మనం ఈ ఈ ఈ మానవ దేహంలో కుదురుద్ది. అది ఒక దాస సేవమా, అది నేను కృష్ణుడికి ఫ్రెండునా, కృష్ణుడికి కొడుకునా, లేదా కృష్ణుడికి ఫాదర్నా, కృష్ణుడికి మదర్నా అనేటి ఒక రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ మనం రివైవ్ చేసుకోవచ్చు. అది ఈ జన్మలోనే. ఏ విధంగా? సాధన ప్రక్రియ ద్వారా. ఇంకా ఏం చెప్తున్నారు? కాంజుగల్ లవ్. కాంజుగల్ లవ్ అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడికి ప్రేమపూర్వకంగా ఎవరైతే సేవ చేస్తారో అలాంటి ఒక రిలేషన్ కూడా ఉంటున్నాయి అనమాట. అలాంటి రిలేషన్స్ అయినా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాలు అనమాట. వాటిని మనం రివైవ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఇప్పుడు కృష్ణుడిని ఎవరైతే పెరమూరుగా, అంటే పెరమూరుగా అంటే ఇక్కడ పెరమూరు దాని అర్థం ఏంటంటే కృష్ణుడు నాకు బాయ్ ఫ్రెండ్ అండి, కృష్ణుడు నాకు గర్ల్ ఫ్రెండ్ అండి, ఇలా ఎవరైతే అంటూ ఉంటారు కదా, అలా ఆ విధంగా కృష్ణుడు మనం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే కృష్ణుడు రెడీగా ఉన్నాడు, నువ్వు ఏ విధంగా నన్ను యాక్సెప్ట్ చేయి. కృష్ణుడిని ఏ విధంగా యాక్సెప్ట్ చేసినా కానీ మనం పవిత్రం అయిపోతాం. ఎందుకు? కృష్ణుడు పరమ పవిత్రం. అంటే పవిత్రం ఏదైతే ఉంటే వాటన్నిటికీ సుప్రీం ప్యూర్ అనమాట కృష్ణుడు. ఆ సుప్రీం ప్యూర్ టచ్ మన మీద పడిందంటే మనం ఆటోమేటిక్గా ప్యూర్ అయిపోతాం. ప్రతిదానికి కృష్ణుడు రెడీగానే ఉన్నాడు. మనకి ఇవి 5 రకాల రిలేషన్స్ ఉన్నాయి. 5 రకాల రిలేషన్స్ ఏంటంటే దాస్య, సాఖ్య, వాత్సల్య,
మాధుర్య అంటే ఫస్ట్ శాంత అంటే పీస్ఫుల్గా ఉండే వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చు. నెక్స్ట్ దాస్య స్వభావం, హనుమంతుడిపు సేవా రూపొంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా సేవ చేయొచ్చు. ఆ తర్వాత సాఖ్యం, సాఖ్యం అంటే ఫ్రెండ్షిప్, అర్జునుడు ఫ్రెండ్షిప్తో ఉంటారు. ఆ విధంగా కృష్ణుడికి సేవ చేయొచ్చు. లేదా వాత్సల్యం, వాత్సల్యం అంటే తల్లిదండ్రులు, దేవకి వసుదేవులు, యశోదనందమయ వాళ్ళ విధంగా అదే తల్లిదండ్రులుగా ఆ విధంగా కూడా సేవ చేయొచ్చు. ఆ తర్వాత ఐదవది మాధుర్య అంటే కృష్ణుడి యొక్క భార్యలు, కృష్ణుడితో ఉన్నటువంటి గోపికలు, అలాంటి వాళ్ళు ఆ విధంగా కూడా మనం కృష్ణుడికి సేవ చేయొచ్చు. ఈ విధంగా ఏదో ఒక రిలేషన్షిప్లో మన కృష్ణుడితో అనేది మనం ఉండాలి ఎప్పుడు కూడా. ఆఖరికి ఎవరైనా కృష్ణుడితోటి మేము శత్రువుగా ఉండాలంటే, కృష్ణుడితో పోరాడాలన్నా కానీ భీష్ముడు కృష్ణుడికి అటువైపు ఉండి యుద్ధం చేసి వీరరసన అంటే కృష్ణుడికి యుద్ధం చేయాలని కోరికొచ్చినప్పుడు ఇలాంటి లీలలు జరుగుతాయి అనమాట. భీష్ముడు భక్తుడే. కానీ కృష్ణుడికి అటువైపుగా ఉంటేనే కృష్ణుడు ఆ వీరరసాన్ని ఆనందించగలుగుతాడు. సో, కృష్ణుడికి ఆ వీరరసం ఉన్నటువంటి ఆనందాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి ఆ భీష్ముడు అటువైపు నుంచి ఫైట్ చేస్తాడనమాట. ఆ విధంగా కూడా కృష్ణుడు ఆనందపడతాడు. ఏ విధంగానైనా మనం కృష్ణుడితో మన సంబంధాన్ని మనము రీఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నారు? సో, ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది ఏదో కృత్రిమంగా జరిగే ప్రాసెస్ కాదు. అది న్యాచురల్ ప్రాసెసే. న్యాచురల్ ప్రాసెస్ ఎందుకు అంటున్నారంటే, వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అంటున్నారు. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అంటున్న అర్థం ఏంటంటే, మనం కృష్ణుడిలో కూడా ఒక పార్టే. ఇప్పుడు ఎలాగైతే ఒక మిషన్‌లో ఒక పార్ట్ ఉంటుందో, ఆ పార్ట్ ఊడిపోతే ఆ మిషన్ పనిచేయదు. కానీ ఆ పార్ట్ ఉన్నప్పుడు ఆ మిషన్ బాగా పనిచేస్తుంది. అదే విధంగా మనం అందరం కూడా కృష్ణుడి యొక్క పార్ట్ అండ్ పార్సలే. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, హియర్ అవర్ రిలేషన్షిప్ ఈస్ త్రూ దిస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ మాయా. ద రిలేషన్షిప్ ఈస్ దేర్ ఆల్దో వీ హ్యావ్ ట్రై టు గివ్ అప్ అవర్ రిలేషన్షిప్ విత్ కృష్ణ, బట్ కృష్ణ హ్యాస్ నాట్ గివెన్ అప్. అంటే ఇక్కడ చూడండి, మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాము, నాకు కృష్ణ నీతో సంబంధం వద్దు, నేను నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను అన్నప్పటికీ కూడా సరే వెళ్ళు అని చెప్పాడు. కానీ కృష్ణుని మనల్ని అలా వదిలేయలేదు. కృష్ణుడు మనల్ని వదిలేయకుండా ఇక్కడ దాకా వచ్చాం మనం. కృష్ణుడు ఏం చేశాడు? సరే నువ్వు వెళ్తున్నావు కదా, నేను వదిలిపెట్టాను, నేను నీతోనే వస్తాను, నువ్వేది చేయాలంటే అది చేయి, నేను చూస్తూ ఉంటాను అని చెప్పి కృష్ణుడు మనతో ఉండడానికి వచ్చాడు, మనతో పాటు కాలం గడపడానికి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి, భగవద్గీత 18.61. అంటే దాని అర్థం, మన యొక్క ప్రతి ఒక్కరి హృదయంలో కృష్ణుడు ఉన్నారు. కృష్ణుడిని చూస్తున్నారన్నమాట. ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు, నేను మంచి మంచి సూచనలు ఇస్తున్నాను తనకి, నన్ను ఏదో ఒక విధంగా ఏదో ఒకటి తెలుసుకుంటాడు, నేను మంచి గైడెన్స్ ఇస్తాను, ఎన్ని తప్పులు చేసిన ఏదో విధంగా అదే తిరిగి వస్తాడు గోలోకానికి అని. సో, కృష్ణ ఎంత అగ్రి చేశాడు చూడండి. సరే నువ్వు ఇండిపెండెంట్గా యాక్ట్ అవుతున్నావా, సరే తీసుకో. కానీ కృష్ణుడు ఏం చేశారంటే, నువ్వు అలా ఇండిపెండెంట్‌గా నీకు నడుచుకోవడానికి నీ దగ్గర అంత శక్తి లేదు. నేనివ్వాలి నీకు ఆ శక్తి. నేనిస్తాను నువ్వేది చేసినా గాని అని చెప్పి కృష్ణుడు, నువ్వు స్వతంత్రంగా ప్రవర్తించినప్పుడు కూడా ఆ శక్తి నేనిస్తానని చెప్పి కృష్ణుడు మనకు పరమాత్మ రూపంలో వచ్చారు. చూడండి ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారు? కృష్ణుడు ఎంత మంచి సుహృదయం ఉన్నటువంటి ఫ్రెండో మనందరికీ. నువ్వు ఇండిపెండెంట్‌గా బతకలేవు, నువ్వు నా అంశవని చెప్పి, ఎలాగైతే ప్రభుపాదులు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ఈ ఫింగర్ ఉంది. ఈ ఫింగర్ మనకి ఏదైతే ఒక వేలుందో, ఆ వేలు మన దేహానికి కనెక్ట్ అయినంత సేపు దీనికి మనం బాగా పోషిస్తాం. చిన్న దెబ్బ తగిలిన కట్టు కడతాం, అన్నీ చేస్తాం. కానీ ఈ ఫింగర్ తెగి పడిపోయిందనుకో కింద, అది నో యూజ్. అదొక డస్ట్‌బిన్‌లోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్‌గా. కానీ అదే ఫింగర్ అనేది మన బాడీకి కనెక్ట్ అయినప్పుడు, దాన్ని నీట్‌గా బ్యాండేజెస్, చిన్న దెబ్బ తగిలినా కానీ కోట్లు ఖర్చు పెడతాం దాన్ని బాగా రిపేర్ చేయడానికి. అదే విధంగా మనం భగవంతుడితో మనం కనెక్ట్ అయినప్పుడు, ఆ రిలేషన్స్ తీసుకుంటున్నప్పుడు భగవంతుడు మనకి ఎంతో కేర్ ఇస్తారనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు అదే అంటున్నారు. అది మనం భగవంతుడితో మన రిలేషన్ డైరెక్ట్‌గానైనా, ఇండైరెక్ట్‌గానైనా గానీ భగవంతుడితో మనం ఆ రిలేషన్ అనేది ఏర్పరుచుకోవాలి అని. అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు, ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడిని ఎవరైనా డైరెక్ట్‌గా తీసుకోకపోతే వి ఆర్ ఫోర్స్డ్ టు టేక్ కృష్ణ ఇండైరెక్ట్‌లీ. అంటే కృష్ణ మనం ఇండైరెక్ట్‌గా తీసుకోవాల్సొస్తుంది. ఆ ఇండైరెక్ట్‌గా తీసుకునేది ఏందంటే మాయా. మాయ అంటే ఏంటంటే, అది కృష్ణుడి యొక్క బహిరంగ శక్తి. అంటే మనందరూ చూడొచ్చు, త్రివిధ తాపాలు ఏవైతే ఉన్నాయో, వేరే వారి నుంచి ట్రబుల్ రావడం కానీ, మన బాడీ ట్రబుల్ ఇవ్వడం కానీ, లేదా ఈ ప్రకృతి నుంచి కలామిటీలు ఇవ్వడం కానీ, ఇదంతా కూడా మాయాస్ ఎనర్జీ అన్నమాట. సో, కృష్ణుని డైరెక్ట్‌గానే మనం ఆనందపెట్టొచ్చు. లేదంటే ఈ ప్రకృతి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మనకున్నటువంటి కష్టాల ద్వారా కూడా కృష్ణుడిని మనము అనుభవించొచ్చు. అంటే ప్రతీదీ కృష్ణత్వం. కృష్ణుడు డైరెక్ట్‌గా తెలుసుకోవాలి, ఇండైరెక్ట్‌గా తెలుసుకోవాలనేది అది మన చేతుల్లో ఉంటుంది. ఆ! ఇక్కడేం రాశారంటే, ఈశ్వర సర్వభూత
సర్వభూతానముహృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది స్వర్గంలోకి వెళ్ళి మేము దేవతల్లాగా మారాలి, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం, ఆ తర్వాత ఇక్కడ ఈ భూలోకంలో నుండి ఎంజాయ్ చేయాలి, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కోరికలతో మనం డిఫరెంట్ డిఫరెంట్ శరీరాలు తీసుకుంటాం. ఎన్ని శరీరాలు తీసుకున్నప్పటికీ కూడా భగవంతుడు సేవ చేయకపోతే మన యొక్క భౌతికమైనటువంటి విశ్వాన్ని దాటి గోలోకానికి వెళ్ళలేం. అది కృష్ణుడు అదే చెప్తున్నారు ఇక్కడ. ఇలా ఎన్నిసార్లు తిరుగుతావు స్వర్గలోకానికి, నరకలోకానికి, భూలోకానికి, పైకి కిందికి, ఈ 14 భువనాల్లోనే ఉంటావా, వీటిని దాటి గోలోకానికి రాలేవా నువ్వు అని. కొన్నిసార్లు నువ్వు చెట్టుగా పుడతావు, కొన్నిసార్లు కుక్కగా పుడతావు, కొన్నిసార్లు చేపగా పుడతావు, కొన్నిసార్లు ప్రెసిడెంట్గా పుడతావు, ఇవంతా నాన్ సెన్స్ అని చెప్తారు ప్రభుపదుల వారు. ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ మన కృష్ణుడిని తెలుసుకోకపోతే ఈ మానవ దేహాన్ని ఉపయోగించి మనం తిరిగి గోలోకానికి వెళ్ళలేకపోతే అదంతా వేస్ట్ ప్రాసెసే అంటారు. మన రియల్ గోల్ మనం మర్చిపోయినట్టే అంటారు. సో సంహౌ అదర్ కృష్ణ ఏం చేస్తున్నట్టే మనందరికీ వచ్చి హెల్ప్ చేసి ఆ పరమాత్మ రూపంలో ఒక చివరి అవకాశాలు ఇస్తున్నాడనమాట. ఏం చెప్తున్నాడు భగవద్గీత రూపంలో కృష్ణుడు మనందరికీ ఏం చెప్తున్నారు భగవద్గీతలో 18.66 కంక్లూజన్ చెప్తున్నారు. ఈ మానవ దేహం వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అన్ని ధర్మాలను పక్కన పెట్టి నాకు శరణు వేడుకో. అంటే దాని అర్థం ఏంటి? శరణు వేడుకో అంటే అన్ని, ఇంకా నేను నాకు కొడుకు పుట్టారు, నాకు కూతురు పుట్టిన వాళ్ళని నేను పక్కన పెట్టేస్తాను, నేను వెళ్ళి సన్యాసం తీసుకుంటాను, అలా కాదండి. నువ్వు ఏ పని చేసినా కానీ దాన్ని భగవంతుడికి జోడించి దాని స్వప్రయోజనాలు కాకుండా భగవత్ ప్రయోజనం కోసం నీ ధర్మాలను మార్చుకో అని చెప్తున్నారు ఇక్కడ. మిగిలిన గివ్ అప్ ఆల్ నాన్ సెన్స్ బిజినెస్, అంటే భగవంతుని పక్కన పెట్టి నా సొంతంగా ఎంజాయ్ చేయాలి అలాంటి బిజినెస్లను పక్కన పెట్టేసి అని చెప్తున్నారు. నువ్వు సింపుల్గా ఈ ప్రాసెస్తో సరెండర్ అయిపోతే నువ్వు నాకు ఆటోమేటిక్గా నేను గోలోకానికి తీసుకెళ్తాను. అది కృష్ణుడి యొక్క అంబిషన్ అనమాట. ఈ రాస్కెల్ ఇక్కడ సఫర్ అవుతున్నారు ఈ జీవులందరూ కూడా, వాళ్ళందరూ నేను తీసుకెళ్లాలని కృష్ణుడు తప్పిస్తున్నాడు. అందుకే చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అంటే ఎప్పుడైతే ఇలాంటి ధర్మానికి ఇలాంటి వాటింగం వెళుతుందో ఆ పరిత్రాణాయ సాగుతున్న వాళ్ళందరినీ సంరక్షించడానికి నేను స్వయంగా వస్తాను. అలాంటి ఫాలో అయ్యే వాళ్ళందరినీ. సో ఇది కృష్ణుడు మనకిస్తున్నటువంటి ఒక గొప్ప కృప. ఇవన్నీ శ్లోకాలను ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అయితే ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, అలా కృష్ణుడు వచ్చి అలా లీలలన్నీ చేసి ఇలా చేస్తున్నప్పుడు భక్తులు చాలా ఆనందపడతారు. ఎవరైతే దుష్టులు ఉంటున్నారో వాళ్ళందరూ కృష్ణుడు చంపబడతారు. కానీ ఇక్కడ వాళ్ళు చంపబట్టా కానీ లేదా సాధువుని రక్షించినా కానీ ప్రతి ఒక్కరు కృష్ణుడి యొక్క టచ్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి స్పిరిచువల్ ధామం వచ్చేస్తుంది, వైకుంఠ ధామాలు వచ్చేస్తాయి అన్నమాట. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణుడు వచ్చి కొంతమంది శత్రువులను చంపుతున్నాడు, కొంతమంది సాధువుల్ని కాపాడుతున్నాడు, అంటే చంపుతుంటే కృష్ణుడు వాళ్ళకి చెడుగా, కాపాడిన వాళ్ళకి మంచిగా, అలా కాదండి. ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క బిడ్డలే అయినప్పుడు కృష్ణుడు ఎందుకు కొంతమందిని చంపుతున్నాడు అంటే ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒక ఫాదర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది బిడ్డలకి తను రసగుల్లా ఇస్తాడు, ఇంకొంతమందికి తను రసగుల్లా ఇవ్వకుండా స్లాప్స్ ఇస్తాడు, అంటే కొడతాడు. అంటే ఎందుకు అలా జరుగుద్ది? ఫాదర్కి ఇద్దరు బిడ్డలు ఉంటే ఒకరు రసగుల్లా ఇచ్చి ఒకరు ఎందుకు కొడుతున్నారు అంటే ఇద్దరికి ఫాదరే. కొందరికి కరెక్షన్ చేయడానికి కొంతమంది స్లాప్ ఇస్తారు, కొంతమందికి ఎంకరేజ్ చేయడం రసగుల్లా ఇస్తారు, కానీ ఇద్దరికి ఫాదరే. అలా కూడా కృష్ణుడు అప్పుడప్పుడు మనకి ఏదైనా కొన్ని స్లాప్స్ ఇచ్చినప్పటికి కూడా మనం చేసినటువంటి తప్పులకి మనం ఎప్పుడు కృష్ణుడికి శరణు తీసుకుంటే కృష్ణుడు మనం తప్పకుండా కాపాడుతాడు అని ప్రభుపాదుల వారు అంటున్నారు. అది నిజమైనటువంటి భక్తి అని. డివోటీలు ఎప్పుడు కూడా భగవంతుడు ఏదో మనకేదో కష్టం ఇచ్చినప్పుడు కృంగిపోరు, మనకేదో మంచి ఇచ్చినప్పుడు వాళ్ళు పొంగిపోరు, అలా ఏం చేయరు. డివోటీలు ఎప్పుడు కూడా వాళ్ళు ఒకే రకమైనటువంటి భావాన్ని చూపిస్తారు. భగవంతుడు ఏది చేసినా కానీ నేను భగవంతుడి యొక్క శరణి తీసుకోవాలి అని చెప్పి. ఇక్కడ ఒక మంచి శ్లోకం చెప్పారనమాట, తత్తేను కంపం సుసమీక్షమాను అని. అయితే భగవంతుడు ఏమంటున్నారంటే తన గురించి అర్థం చేసుకోవడానికి ఫుల్ నాలెడ్జ్ అన్నీ ఇస్తున్నారు. ఈ ఇస్కాన్ కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా అలాంటిదే ఇస్తుందన్నమాట. ఇంత అర్థం చేసుకోవడానికి అసలు డిఫికల్టీ లేదు. సింపుల్లీ కృష్ణుడు భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఆ అడ్వైస్ తీసుకోండి. ఆ అడ్వైస్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు భగవంతుడి గురించి ఏంటో తెలుస్తుంది. ప్రభుపాదుల వారు అంటున్నారు, మనం ఇక్కడ సఫర్ అవుతున్నాం, ఇదొక్కటే మనకు పడుతున్నటువంటి కష్టం, ఇదొక్కటే డిఫికల్టీ, ఇది తప్ప మనకి ఏ డిఫికల్టీ లేదు. ఎందుకు ఇక్కడ సఫర్ అవుతున్నాం? భగవంతుడి గురించి మర్చిపోయాం. భగవంతుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం తిరిగి తెలుసుకోవడం మర్చిపోయాం. భగవంతుడు అంటున్నారు ఇక్కడ, ప్రభుపాదుల వారు ఇక్కడ మీరు ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసినట్లయితే, ఏమి చేయకున్నప్పటికి కూడా మనం జస్ట్ కృష్ణుడి గురించి కొంచెం ఆలోచించినా కానీ ఆటోమేటిక్గా మనం అడ్వాన్స్ అయిపోతున్నామంట. అంటే మనకు తెలియకుండా మనం భక్తిలో పురోగతి సాధిస్తున్నాం. అంటే చూడండి, ఈ ప్రపంచంలో ఎక్కడైనా కొంచెం ఆలోచించినంత మాత్రమే మనం అభివృద్ధి చెందుతామా? చెందలేం. కానీ ఇక్కడ మనం జస్ట్ కృష్ణుడి గురించి ఆలోచించడం వల్లనే మన కాన్షియస్నెస్ ఎంత డెవలప్ అవుతుందో చూడండి. ఎన్నో యోగులు ఎంతోమంది సంవత్సరాలు తపస్సు చేసే తప్ప కాన్షియస్నెస్ మన చేతిని డెవలప్ అవ్వంది సింపుల్గా కృష్ణుడి గురించి కొంచెం ఆలోచించడం ద్వారా మన కాన్షియస్నెస్ అనే చేతనం అనేది
అభివృద్ధి చెందుతుంది. అందుకే ఇక్కడ శ్లోకం కూడా చెప్పారు 6.47లో, యోగినామపి సర్వేషాం మద్గతిన అంతరాత్మ. యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ చేతనాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అదే ప్రభుపాదుల వారు అంటున్నారు, ఇక్కడ లాస్ అనే లేదు. నువ్వు ఎంత స్మరించుకుంటే అంత గ్రేట్‌నెస్, అంత గెయిన్ ఉంది. మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి మనం? కృష్ణన్ మన్మనా భవ మద్భక్తు అని చెప్తున్నారు. నా గురించి ఎప్పుడు ఆలోచించు. అలా ఆలోచించుకునే డిఫికల్ట్ ఎక్కడొస్తుంది? మనం చేసుకున్నటువంటి పనులన్నిటి కూడా అలా మౌల్డ్ చేసుకోవచ్చు. ప్రసాదం వండుతుంటే ఏదైనా ఇది కృష్ణుడి కోసం వండుతున్నాను. ఎక్కడైనా నడుస్తున్నానంటే ఒక గుడికెళ్తున్నాను. లేదా కృష్ణుడికి సంబంధించిన ఏదైనా చదువుకోవడానికి వెళ్తున్నాను. ఇలా ప్రతీది కూడా మన జీవితంలో మౌల్డ్ చేసుకోవచ్చనమాట. ఆ విధంగా మనం ఎంత ఎంత మామేవయ్య ప్రపద్యంతే, ఎంతవరకు మనం కృష్ణుడికి డిపెండ్ అయితే, ఎంతవరకు మనం కృష్ణుడికి సరెండర్ చూపిస్తే అదే విధంగా కృష్ణుడు మనకు రెసిప్రొకేట్ అవుతాడు. అంటే కృష్ణుడు అంటున్నారు, హీ విల్ మేక్ హిస్ ఓన్ ప్లాన్. అంటే దాని అర్థం ఏంటంటే, తాను ఏదైతే చేస్తున్నారు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, మన ప్లాన్స్ అన్ని పక్కన పెట్టి మనం భగవంతుడి యొక్క ప్లాన్లో భాగం అయినప్పుడు మనం కూడా ఆనందపడతాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనము రిలీవ్ అవుతాం ఆటోమేటిక్గా. అంటే సింపుల్గా మనం ఏం చేయాల్సిందంటే ఎంగేజ్ అవర్ సెల్ఫ్. ప్రభుపాదులు వారు అంటున్నారు, సరే ఇప్పటికిప్పుడు మేము వచ్చి భగవంతుడి యొక్క సేవలు ఇమ్మీడియట్గా మేము సేవ చేయలేమండి, మేమేం చేయొచ్చు అంటే ప్రభుపాదులు వారు దానికి కూడా అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ రెడీ అంటున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఈ స్లైడ్ అనేది, ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి అందరూ. ఇది చాలా చాలా వండర్ఫుల్ స్లైడ్ అనమాట. ప్రభుపాదులు వారు చెప్పారు. ఈ స్లైడ్లో చూడండి, మీరు ఇమ్మీడియట్గా మేము సేవ చేయాలి, మా దగ్గర ఏ సేవ లేదు, భగవంతుడికి ఏ సేవ చేయలేకపోతున్నాం అనుకుంటున్నప్పుడు ప్రభుపాదులు వారు అంటున్నారు, ఒకవేళ ఇమ్మీడియట్గా కాకపోయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే యూ మస్ట్ రెడీ. అంటే రెడీగా ఉండని అంటున్నారు. రెడీగా అంటే ఏంటా రెడీ అంటే, ఫ్రమ్ దిస్ డే, అంటే ఇవాల్టి రోజు నుంచి నేను కనీసం ఇప్పటి నుంచి భగవంతుడు ఏది చెప్పారో అది నేను ఫాలో అవుతాను, అది ఖచ్చితంగా చేస్తాను నేను అని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు, అలా మనం డిటర్మినేషన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుపాదులు వారు అంటున్నారు వీఆర్ లిబరేటెడ్. లిబరేటెడ్ అంటే దాని అర్థం ముక్తి, మోక్షం. మనలో చాలామంది చెప్తారు కదా, ధర్మార్థ కామ మోక్షాలని, మనందరికి చివరికి మోక్షం కావాలి అని. ఎప్పటికో 90 ఏళ్ళకి వచ్చుద్దంటే మోక్షం, ఎన్నో జన్మల తర్వాత వచ్చుద్దని. లేదు లేదు, ప్రభుపాదులు వారు అంటున్నారు ఇక్కడ ఒక్క సెకండ్లో మోక్షం వచ్చుద్దని. ఒకే ఒక్క సెకండ్లో. ఏంటిది ఆ ఒక్క సెకండ్? మనం ఎప్పుడు రెడీ అవ్వాలి? ఒక్కసారి మనం రెడీ అయితే చాలు, ఆ తర్వాత సేవ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ మనకు రెడీ అవ్వాలి. రెడీ అవ్వడం అంటే ఎస్, ఇక నుంచి నేనేం చేస్తాను, భగవంతుడు ఏది చెప్పారో అదే ఫాలో అవుతాను, అక్కడి నుంచి నేను ఇంకే తప్పు చేయను. భగవంతుడు ఏం చెప్పారు? భగవంతుడు చెప్పిన వాటన్నిటిని ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వకూడదని ప్రభుపాదుల వారు 4 నియమాలు చెప్పారు. 4 నియమాలు ఏంటి? మాంసం తినకపోవడం. ఎవరికైనా తెలుసా 4 నియమాలు? ఎవరైనా చెప్తారా అన్మ్యూట్ చేసి? హరే కృష్ణ. నేను 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 చెప్పుకుంటూ పోతున్నాను, మీ హరే అందరికీ కృష్ణ ప్రభుజీ, జోలపాడినట్టుగా ఉంటున్నట్టుంది. దండవత్నాలు. ఎవరైనా చెప్తారండి? హరే కృష్ణ. మద్యపానం కరెక్ట్. మద్యపానం ఎస్, తీసుకోకూడదు, మద్యపానం తీసుకోకూడదు. వ్యభిచారం చేయకూడదు, ఎస్, ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు, తీసుకోకూడదు. ఉల్లి వెల్లుల్లి ఓకే, సరే అయితే 4 మాలు చెప్తాను, గుర్తుంచుకోండి. 4 మాలు ఏంటంటే, మద్యానికి దూరంగా ఉండాలి, మద్యానికి మత్తుకి. ఓకే. ఇంకొక మా ఏంటంటే మాంసానికి దూరంగా ఉండాలి. ఇంకొక మా ఏంటంటే మగువలకి దూరంగా ఉండాలి. ఇక్కడ మగువ అంటే స్త్రీలే కాదండి, స్త్రీలకు పురుషులు కూడా మగువే, పురుషులకు స్త్రీలు కూడా మగువే. ఓకే. మాంసానికి, మద్యానికి, మగువకి. ఇంకొక మా ఏంటంటే మోసాలకి, అంటే గ్యాంబ్లింగ్. ఈ 4 మాలకు దూరంగా ఉండాలి. మద్యానికి, మాంసానికి, మగువకి, మోసాలకి. ఈ 4టికి దూరంగా ఉండాలి. ఇంకొకటి హరినామానికి దగ్గరగా ఉండాలి. హరినామానికి దగ్గరగా ఈ 4 మాలకు దూరంగా ఉండి, ఈ 4 మాలకు దూరంగా మంత్రానికి దగ్గరగా, 5 మాలు అనుకోండి, 4 మాలకు దూరంగా ఒక మాకి దగ్గరగా, మంత్రానికి దగ్గరగా ఉండడం. ఈ 4 నియమాలు పాటిస్తూ మంత్రానికి దగ్గరగా ఉంటే, సరే ఉల్లి వెల్లుల్లి అంటే స్టార్టింగ్లో చాలామంది తింటూ ఉంటారు కాబట్టి దాన్ని 1 సంవత్సరం 2 ఇయర్స్ తర్వాత మానేయొచ్చు. కానీ మాంసం తినడం అనేది చాలా 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 దారుణం అండి. ఒక జీవి మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని జన్మలు మనం ఎత్తి ఆ జీవి చేత మనం చంపబడతాం, మనం కానీ మాంసం తింటే. అంత పెద్ద శిక్ష ఉంది. సో కాబట్టి ఒక జీవిని హింసించే హక్కు లేదండోయ్. కాబట్టి ఈ 4 మాలకి ఎంత వీలైతే అంత వీలుగా మీరు, సరే ఇప్పటి నుంచి తెలుసుకున్నప్పటికీ కూడా ట్రై చేయండి. ఒక 2 మంత్స్లో కానీ, 3 మంత్స్లో కానీ, 1 ఇయర్లో కానీ, 1.5 ఇయర్లో కానీ మాంసానికి దూరంగా ఉండి 4 నియమాలు పాటించడానికి. ఈ 4 నియమాలు పాటిస్తే ఏం జరుగుద్దంటే ఒక వ్యక్తి మనిషి అవుతాడు, అంటే హ్యూమన్ బీయింగ్ అవుతాడు. వేరే జీవిని తింటూ ఉండంటే రాక్షసుడు అవుతాడండి, మనిషి అవ్వడు. ముందు మనిషి అవుదాం, మనిషి అయిన తర్వాత భక్తుడు అవ్వాలి. మనం భక్తుడు అవ్వడానికి హరినామం జపించాలి. ఈ 4 నియమాలు ఎందుకంటే ప్రభుపాదుల వారు అంటారు, బిఫోర్ బికమింగ్ ఎ డివోటీ ఫస్ట్ బికమ్ ఏ జెంటిల్ మ్యాన్.
అంటే నువ్వు భక్తుడు అవ్వడానికి ముందు ఒక మంచి మనిషిగా మారు. మనిషిగా మారిన తర్వాత అప్పుడు హరే కృష్ణ మంత్రం జపిస్తే మనకు సిద్ధిస్తుంది. కానీ ఇప్పుడున్న కలియుగం జనాల్లో చాలామంది ఈ నియమాలు పాటించడం కష్టం కాబట్టి స్టార్టింగ్‌గా హరినామంతో చేస్తున్నారు. ఆ హరినామం జపించడం వల్ల స్లోగా వాళ్ళకి శక్తి వచ్చిద్దనమాట. ఆ శక్తితోటి నియమాలు పాటించగలుగుతారు. కానీ ఎప్పటికైనా నియమాలు పాటించినప్పుడే ఒక పాత్రలో నీళ్ళు అనేది నిండుతాయి. నియమాలు పాటించకపోతే ఏం జరుగుద్దంటే హరినామం పోస్తూ ఉంటాం మనం పాత్రలో. కానీ పాత్రకు చిల్లులు పడినట్టుగా నీళ్ళని కింద ధారలకు వెళ్ళిపోతుంటాయి. అది ఒడిసి పట్టుకోలేదు. కాబట్టి మనం హరినామం జపించినటువంటి ఆ శబ్దధ్వనిని, ఆ శక్తిని, ఆ భక్తి ప్రేమని మనం పొందాలి అంటే పాత్రను ఒడిగట్టాలి. ఎటువంటి హోల్స్ లేకుండా. అందుకు మనకు నియమాలనేవి ఉన్నాయి. సో, కాబట్టి ప్రభుపాదుల వారు అంటున్నారు, ఇక్కడ లిబరేషన్ అనేది ఏదైతే ఉందో, ముక్తి అనేది ఏదైతే ఉందో, అది ఒక్క సెకండ్‌లో జాబ్. అది ఎమ్మటే వచ్చేస్తుంది. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది లిబరేషన్ అనేది. సో, కాబట్టి మీరు ఇప్పటి నుంచి నిర్ణయం తీసుకోండి. భగవద్గీతలో భాగవతుని కృష్ణుడు ఏం చెప్పారో అది నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను అని. ఆటోమేటిక్‌గా కృష్ణుడు మనకి శాంక్షన్ చేసినట్టే లిబరేషన్. ఇంక మనం కృష్ణుడి యొక్క పాత్‌లో ఉన్నట్టే. ఒక్కసారి లిబరేషన్ మనకు ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే మన కృష్ణుడు ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా తను చార్జ్ తీసుకుంటారనమాట మనల్ని. సో, కృష్ణుడు అంటున్నారు దీన్ని. ఇది భగవద్గీతలో ప్రూఫ్ కూడా ఉంది దీనికి. 18.66లో ప్రభుపాదుల వారు చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వ పాపి ఉన్నటువంటి పాపాలను తీసేసి నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అని. ఇది మనం భగవంతుడికి శరణ్ తీసుకుంటూ వచ్చినటువంటి బెనిఫిట్. అది కృష్ణుడు కన్ఫర్మ్ చేసేశారు భగవద్గీత 18.66లో. చూడండి మనం కృష్ణుడి కోసం ఒక స్టెప్ ముందుకేస్తే కృష్ణుడు మన అన్ని జన్మల పాపాలను కూడా అందుకే అంటారు అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అంటే చూడండి ఒక మంచి బిలోమంగల్ ఠాకూర్ రాస్తారనమాట ఇది. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాం చదుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనందరికీ అంటే మనందరికీ కూడా దొంగలు ఉన్నారు, థీఫ్స్. ఉన్నటువంటి అందరి థీఫ్లో కూడా సుప్రీం థీఫ్ చౌరాగ్రగణ్యం అంటే సుప్రీం థీఫ్ ఎవరండి? కృష్ణ. ఏ విధంగా థీఫ్ అయినా అనేక జన్మార్జిత పాప చౌరం. నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి భక్తి చేస్తే ఏం చేస్తాడు తెలుసా ఆయన? నీకున్నటువంటి అన్ని జన్మల పాపాలను దొంగతనం చేసేస్తాడు అనమాట. అంత పెద్ద దొంగ ఆయన. అందరు వెన్న దొంగ అంటారు. వెన్న దొంగ అంటే అర్థం ఏంటంటే తత్వంగా మనం అర్థం చేసుకోవాలంటే మన మనసు వెన్నలాగా ఉన్నప్పుడు అలాంటి వెన్నలాగా ఉన్నట్టు మనసుని దొంగతనం చేస్తాడనమాట. కానీ మనసు వెన్నలాగా ఎలా మారుతుందండి? ఆ వెన్నలాగా మార్చేది కూడా ఆయనే. అంటే మన హరినామాన్ని జపించినప్పుడు కఠినమైనటువంటి హృదయాన్ని వెన్నలాగా మార్చేది ఆయనే. ఆ వెన్నలాగా మారినటువంటి హృదయం దొంగతనం చేసేది. అందుకని చౌరాగ్రగణ్యం పురుషం నమామి అంటారు ఆయన్ని. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఈ యొక్క మన యొక్క మెటీరియల్ సఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క పాస్ట్ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అందువల్ల మనం భక్తి సరిగ్గా చేయలేకపోతున్నాం అనమాట. సో కాబట్టి ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే మనం ఇక్కడ నిజమైనటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఏం చెప్పారంటే సిన్ఫుల్ యాక్టివిటీస్ మీన్స్ ఎనీథింగ్ యూ డూ వితౌట్ ఎనీ పర్పస్ టు సర్వ్ కృష్ణ, దట్ ఈస్ సిన్ఫుల్. చూడండి ఎంత డెఫినేషన్ క్లియర్గా ఇచ్చారు. ఏ పని చేసినా ఆ పని అనేది అది భగవంతుడి కృష్ణుడి యొక్క సేవగా మారకపోతే ఆ పర్పస్ అనేది పాపమే అంటున్నారు. అరే చాలామంది అంటారు మేము జాబ్కి వెళ్తున్నాం, మంచి జాబ్ చేస్తున్నాం, వస్తున్నాం, మేము మంచి మా డబ్బులతో మంచి హాస్పిటల్స్ కట్టిస్తున్నాం, అది ఎలా పాపం అవుతుంది అని. సో ప్రభుపాదుల వారు అంటున్నారు ఇన్ ద మెటీరియల్ క్యాలిక్యులేషన్స్ అంటే మన భౌతికం లాస్ట్లో ఏం చూడండి, ఇన్ ద మెటీరియల్ క్యాలిక్యులేషన్ భౌతిక క్యాలిక్యులేషన్లో చూసినట్లయితే ఇలాంటి పనులు చాలా మంచి పనులే. హాస్పిటల్స్ కట్టించిన ఓపెనింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ గొప్ప పనులే. కానీ డీటీ వర్షిప్ గుడికి వెళ్ళి చేసి అదంతా బోగస్గా చూస్తారు, అదంతా వేస్ట్. మంచి హాస్పిటల్ కట్టించి అందరికి వైద్యం చేయాలి, అందరూ హాస్పిటల్ కట్టించేయాలంటారు. కానీ ప్రభుపాదుల వారు ఏమంటున్నారు? అది సిన్ఫుల్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు తెలుసా సిన్ఫుల్ అని ప్రభుపాదుల వారు? చాలామందికి అనిపించవచ్చు వైద్యం కట్టించి అందరికీ నేను మంచిగా చేస్తే అందరికీ అది మంచిదే కదండి, సిన్ఫుల్ ఎలా అవుతుందని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బోగస్గా చూస్తారు. ఇలాంటి కార్యక్రమాలు హైలైట్గా ఎందుకు చూస్తారంటే అందరూ వచ్చి ఆహా ఒక రఘురామయ్య గారు ఎంత పెద్ద హాస్పిటల్ కట్టించారంటే, అంటే తను భగవంతుని పక్కన పెట్టి తన ఆనందపడాలి, అంటే తన ఆహాన్ని చూపించుకోవాలన్నమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎవరికన్నా కళ్ళు లేకపోతే కళ్ళు ఇవ్వడం మంచిదేనండి, తప్పేం కాదు. కానీ ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరి హృదయం అయితే మార్జనం జరగకపోతే, అంటే వాళ్ళ హృదయం క్లీన్ అవ్వకుండా వాళ్ళకు నువ్వు ఏది చేసినా కానీ వాళ్ళకి తప్పు చేసినట్టే. ఎందుకంటే వాళ్ళు దాన్ని సరిగా ఉపయోగించుకోలేరు. చాలామంది మనం చూసినట్లయితే
వాళ్ళు చాలామంది డబ్బులు అడుగుతారు. మన ట్రైన్‌లో కూడా చూసినట్లయితే వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది బాగానే ఉపయోగించుకుంటారు. కానీ చాలామంది ఏవి పడితే అవి తింటారు. ఏవి పడితే అవి కొనుక్కుంటారు. ఏవి పడితే అది ఇంటాక్సికేషన్స్ అవి తీసుకుంటారనమాట. సపోజ్ నువ్వు కళ్ళు ఇచ్చావండి. ఆ కళ్ళు ఇచ్చిన తర్వాత వాడేదో చెత్త చెత్త సినిమాలు చూశాడు. వాడు చేసిన పాపంతా మనకొచ్చుద్ది. హృదయం అనేది క్లీన్ అవ్వకుండా బయట ఎంత అరేంజ్‌మెంట్ చేసినా గానీ అది కుదరదు. తను పాపమే చేస్తారు. ఆ పాపం మనకొచ్చుద్ది. అది ప్రభుపాదుల వారు అంటున్నారు. కాబట్టి నువ్వు ఇవన్నీ చెయ్యి. కానీ వీటన్నిటిని చేస్తూ నువ్వు సెంటర్‌లో కృష్ణుడిని ఉంచు. అప్పుడు అది 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 పయాస్ అవుతుంది. అది పుణ్యం అవుతుంది. అది గొప్ప పని అవుతుంది అంటున్నారు. హ్మ్. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఒకరు పెద్ద పెద్ద ఫిలాసఫీలు అవ్వచ్చు. వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొత్త కాన్సెప్ట్ పెట్టారన్నమాట. ఇద్దరు పెద్ద ఫిలాసఫీలు వాళ్ళందరూ. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే దరిద్ర నారాయణ. దరిద్ర నారాయణ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు నారాయణుడే. ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి ఒక్కరు నారాయణే. ఎవరైతే డబ్బులు లేకుండా బయట భిక్షాటం చేస్తున్నారో వాళ్ళు దరిద్ర నారాయణ అనేశారు. ఎంత మెంటల్ కంకక్షన్ చూడండి. నారాయణుడు ఎవరు? లక్ష్మీపతి. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. అలాంటి నారాయణుడు తీసుకొచ్చి నువ్వు దరిద్ర నారాయణ అంటావు. అసలు ఈ కాన్సెప్టే లేదు మన శాస్త్రాలలో. ప్రతి ఒక్కరు తన భిక్షాటంలో ఉంటున్నారంటే కొంతమంది ప్రతి ఒక్కరు భగవంతుడు అంశే. వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళు చేసినటువంటి పాప కర్మల ప్రకారం ప్రకృతి ఆ విధంగా శిక్షించింది. అంతేగాని నారాయణుడు దరిద్రుడు అయిపోయాడని కదా దాని అర్థం. కానీ బయట ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫిలాసఫర్స్లు పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి ఒక కంకాక్ట్ చేసి పెట్టారనమాట పేర్లు. ఎవరైతే పూర్ ఉంటారో వాళ్ళ దరిద్రులు వాళ్ళకి మేము భిక్షమిస్తున్నాము, అది గొప్ప సేవ అని. దానికి ఒక పేరు కూడా పెట్టారు, మానవ సేవే మాధవ సేవ అని. చూడండి మన వాళ్ళు శాస్త్రాన్ని ఎంత మలుపు తిప్పుతున్నారు. నువ్వు మానవ సేవే మాధవ సేవ ఎప్పుడవుతుందంటే నువ్వు ఆ మానవుడి యొక్క హృదయంలో మాధవుడిని చూసి నువ్వు ఆ మాధవుడికి దగ్గరగా చేసినప్పుడు. అంతేగాని మానవ సేవే మాధవ సేవ అని చెప్పి తన కళ్ళు లేకపోతే కళ్ళు ఇవ్వడం, అన్నం లేకపోతే అన్నం పెట్టడం అదంతా ఓకేనండి. నువ్వు భక్తిని ఏమిస్తున్నావు, తన మాధవుడికి ఎంత దగ్గరగా చేరుస్తున్నావు, అది ఇంపార్టెంట్. అలా మాధవుడికి దగ్గరగా చేర్చకుండా మిగిలిన ఎంత అరేంజ్ చేసినా తనకి నువ్వు మాయలో నెడుతున్నట్టే అని అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళ కంకాక్షన్స్ తోటి ఈ పదాలను కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాపమైనటువంటి పనులు అంటున్నారు ప్రభుపాదుల వారు. కాబట్టి మనందరం ఏం చేయాలంటే, కాబట్టి కృష్ణుడు ప్లెయిన్గా చెప్తున్నారు, యూ రాస్కెల్, యూ గివ్ అప్ ఈ ధర్మాలు సర్వధర్మాన్ని పరిత్యజ్య. ఈ పుణ్యాలు పాపాలు ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు కృష్ణ భజన, కృష్ణ సేవ, నీకు చేసేటువంటి నీ యొక్క సేవలు పాపాలు ఏవైతే ఉన్నాయో, నీకు చేసిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని కృష్ణుడి సెంటర్లో ఉంచి చెయ్యి. అప్పుడు నీకు ఆటోమేటిక్గా అన్ని రకాల పయాస్ ఏవైతే నువ్వు చేస్తున్నావో అవన్నీ కూడా ఆటోమేటిక్గా నీకు పుణ్యాలు వచ్చేస్తుంది. అంతేగాని ఇప్పుడు నేను పుణ్యం చేస్తాను పాపం చేస్తాను, కృష్ణుడు తీసేసిన తర్వాత అది పుణ్యమైన పాపమైన అది పాపమే. పయాస్ ఇంపయాస్ అంటున్నారు. అది పయాసైన పుణ్యమైన పాపమైన. మనం ఎప్పుడైతే కృష్ణుడికి సేవ తీసేస్తామో అది ఆటోమేటిక్గా పాపం అంటున్నారు ప్రభుపాదుల వారు. అంటే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే సింపుల్గా నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ బికమ్ రెడీ. ఈ స్లైడ్ కూడా మీరు తీసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది కూడా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు బికమ్ రెడీ మై లార్డ్, ఓ కృష్ణ, ఇప్పటి నుంచి నేను ఓకే ఓకే సరే అయితే అది కొంచెం ముందుకెళ్ళింది. సరే, అది వచ్చినప్పుడు ఆఫ్ చేస్తాను. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, కృష్ణ ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఏంటా రెడీగా ఉన్నాను? ఇక నుంచి నేను ఏది చేసినప్పటికి కూడా అది నీ అంగీకారంతో చేస్తాను కృష్ణ. ఇక నేను నా సొంత నిర్ణయాలు ఏవి తీసుకొని నేను కృష్ణ, నువ్వు శాస్త్రంలో ఏదైతే చెప్పావో, నువ్వు భగవద్గీతలో ఏదైతే చెప్పావో అది నేను ఫాలో అవుతాను కృష్ణ అని భగవంతుడికి ముందు మనం ఇలా చెప్పుకుంటున్నప్పుడు, అప్పుడు మనం రెడీ చేసుకున్నప్పుడు మన మైండ్ని, ఓకే ఇక నుంచి నేను ఇంకా ఏది ఫాలో అవ్వను, ఇక నుంచి నేను ఓన్లీ వాట్ ఎవర్ కృష్ణ సేస్ అది నేను ఫాలో అవుతాను. అది మనం తీసుకుంటున్నప్పుడు, అలా మనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం అప్పుడు నిజంగా లిబరేషన్ వచ్చినట్టు. లిబరేషన్ అంటే అప్పుడు మనకు నిజమైనటువంటి మోక్షం అనేది వచ్చినట్టు. అంతేకాని జస్ట్ మనము ఏదో పుణ్యాలు చేసేసి పాపాలు చేసినంత మాత్రాన, అన్ని పుణ్యకర్మలు చేసినంత మాత్రాన మనకేదో లిబరేషన్ వచ్చినట్టు కాదండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, అవి నిజంగా ఎవరికి భక్తికి దగ్గరికి చేయకపోతే అది పయాసైన పుణ్యమైన కానీ దానివల్ల ప్రతిఫలం అనేది ఏదీ లేదు. కాబట్టి ప్రభుపాదుల వారు అంటున్నారు, అది పయాసైనా ఇంపయాసైనా, అది పుణ్యమైన పాపమైన, అది కృష్ణుడి యొక్క సేవగా మారకపోతే అది కాస్త జస్ట్ వేస్టే. కాబట్టి ప్రభుపాదుల వారు అంటున్నారు ఏంటంటే, ఇప్పటి నుంచి నేను మై లార్డ్, ఈ స్లైడ్, మై లార్డ్ ఐ ఆమ్ నౌ ఫుల్లీ సరెండర్, నేను ఇప్పుడు శరణాగతి తీసుకుంటున్నాను. వాట్ ఎవర్ యు ఆస్క్ మీ ఐ షల్ డూ ఇట్. నువ్వేది చెప్పినా నేను అది చేస్తాను. ఒక శ్లోకం కూడా ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇలా చేస్తే నువ్వు లిబరేట్ అయినట్టు, ఇలా చేస్తే మనం మోక్షం వచ్చినట్టు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం శ్లోకం చెప్తున్నారంటే, ఈహాయస్య హరేర్ దాస్యే, అంటే
హరేర్ దాసి. హరేర్ దాసి అంటే మనందరం హరిదాసులను చూస్తాం. ఇక్కడ హరిదాసులు అంటే చాలామంది ఎవరు గిరిజనులు అనుకుంటారు. అలా చేసేసారు మన వాళ్ళు హరిదాసులు అంటే. కానీ హరిదాసులు అంటే గిరిజనులు కాదండి. అది గొప్ప పోస్ట్ అది. అంటే నువ్వు భగవంతుడికి సేవకుడు హరిదాస్ అంటే. రూపకోసం అంటున్నారనమాట ఇక్కడ. నేను ఇక్కడ నుంచి సింపుల్గా కృష్ణుడికి సేవ చేస్తాను అనేటువంటి మన కర్మణ మనసా వాచ, నా మనసుతోటి, నా పనులతోటి, నా మాటలతోటి, దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. మనసా వాచ కర్మణ. ఇలా మనం భగవంతుడికి సేవ చేసినప్పుడు అప్పుడు మనం డిసైడ్ అయితే ఇక్కడి నుంచి నేను ఇలా చేస్తాను అని ఆ క్షణం నుంచి మనం లిబరేట్ అయినట్టండి. ఏ జన్మలో ఏ సెకండ్ అయితే మనం ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామో నిజమైనటువంటి మోక్షం అప్పుడే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. ధర్మార్థ కామ మోక్షం అంటే ఎప్పటికో మోక్షం వచ్చుద్ది మేము 90 ఏళ్ళ ముసలి వయసులో అని కాదండి. కొన్ని వేల కోట్ల జన్మలు వచ్చినా కానీ మనకు మోక్షం రాదు. ఎంతకాలం అయితే మనం ఈ డెసిషన్ తీసుకోము. ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటామనేది మన చేతుల్లోనే ఉంది. ఇందాక నేను చెప్పిన ఆ డెసిషన్ ఏంటి? 4 నియమాలు, 4 మాలకు దూరంగా ఉండడం, ఒక మంత్రానికి దగ్గరగా ఉండడం, హరే కృష్ణ మంత్రానికి దగ్గరగా ఉండడం. ఈ సింపుల్ రూల్‌ని ఫాలో అయిపోతే లిబరేషన్ మనకు అప్పుడే స్టార్ట్ అయిపోద్దండి. ఇది మన సైంటిఫిక్‌గా తెలుసుకోవాల్సినటువంటిది ఇది. సో, ఇక్కడ ఈహాయస్య హరేర్దాస్య అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్‌గా మన భగవంతుడి గురించి ఇలా థింక్ చేయడం వల్ల నేను ఏ విధంగా కృష్ణుడికి సేవ చేయొచ్చు? నేను ఏ విధంగా కృష్ణుడి గురించి ఆలోచించొచ్చు? ఈ సింపుల్‌గా ఇలా చేయడం వల్ల మన ఆటోమేటిక్‌గా మనకనేది లిబరేషన్ అని వస్తుంది. మన్మనా భవ మద్భక్తో. ఆ విధంగా ఆలోచించుకోవాలి. ఏం చేయాలి నేను కృష్ణుడికి? వాట్ షల్ ఐ డు? ఆ విధంగా మనం భగవంతుడి యొక్క రిప్రజెంటేషన్ పర్మిషన్ తీసుకున్నప్పుడు, ఆ నిజమైన భగవంతుడిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి భక్తుల యొక్క పర్మిషన్ తీసుకొని, ఆ భగవంతుడి సేవలో ఉన్నప్పుడు, అప్పుడు మనకి ఏ కష్టం ఉండదు. ఏ కష్టం లేకుండా ఈజీగా భగవంతుని తెలుసుకోవచ్చు. కానీ ఎవరైతే మూర్ఖులు నరాధములు ఉంటారో, వాళ్ళు ఎప్పటికి కూడా భగవంతుడిని తెలుసుకోలేరు అని ఇక్కడ చెప్తున్నారండి. సో, ప్రభుపాద థ్యాంక్ యూ వెరీ మచ్. మా డివోటీస్ అందరూ అంటున్నారు, జై ప్రభుపాద అంటున్నారు. మీలో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చండి. అది యాక్చువల్లీ 30 నిమిషాల లెక్చర్. మనకు కాస్త 1 అవర్ దాటిపోయింది. అంటే మధ్యలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల. ఈసారి నుంచి నేనేం చేస్తానంటే మీకు షేర్ చేస్తాను. ప్రభుపాదుల వారు చెప్పింది విందాం. ఎందుకంటే శుద్ధ భక్తులు మాట్లాడింది మనం విన్నప్పుడు కూడా మనం ప్యూరిఫై అవుతాం. ఇది ఆడియో కొంచెం ప్రాబ్లమ్ ఉండి నేను చెక్ చేయలేదు. సో, నెక్స్ట్ నేను ఆడియో ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసి ప్రభుపాదుల వారు ఒక 10 నిమిషాలు చెప్పాక పాజ్ చేసి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మళ్ళీ 10 నిమిషాలు చెప్పాక పాజ్ చేసి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఆ విధంగా చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు మీలో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, రామ్ ప్రభు చెప్పండి. ఇప్పుడు ప్రభుజీ ఇప్పుడు భగవద్గీత, నెక్స్ట్ బైబిల్, ఖురాన్ ఈ 3 ఒకటే అంటారు అయితే. ఇప్పుడు మన ఓకే. ప్రకారం అయితే కృష్ణుడు సుప్రీం లార్డ్, అవునా? నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఇంకా 12 మంది అదే మహాజనులు. మహాజనులు, అట్లా మనకు ఒక ప్రాసెస్ ఉంది కదా. ఇప్పుడు అవును. వాళ్ళు వేరే ఫాలో అవుతున్నారు. ఇదంతా ప్రాసెస్ ఒకటేనా లేదంటే? ఓకే. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఏంటంటే ప్రాయేణ అల్ప ఆయుష సభ్య కలౌ అస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మందభాగ్యాహి ఉపద్రుత. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాయేణ అల్పాయుష సభ్య. ఈ కలియుగంలో ఉన్న జనాలందరికీ కూడా అల్ప ఆయుష్. ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది. 60 ఇయర్స్, 50 ఇయర్స్, 70 ఇయర్స్ దే విల్ డై. చచ్చిపోతారు తర్వాత. ఈ కలియుగంలో ప్రాయేణ అల్పాయుష సభ్య కలౌ అస్మిన్ యుగే జన. ఆ ఉన్నటువంటి తక్కువ కాలం బతికినా కానీ ఒకరికొకరు కలహాలతోటి కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటి? మంద సుమంద మతయో. మంద అంటే శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేరండి. దానికి తోడు ఒకసారి ఎవరైనా అర్థం చేసుకున్నప్పటికీ కూడా సుమంద మతయో. సుమంద మతయో అంటే ఏ మతం, ఆ మతం, అది ఇది అని డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. తర్వాత మందభాగ్యాహి. కొంతమంది మంచి పాతలోకి వస్తారు. వాళ్ళ దురదృష్టం వల్ల మందభాగ్యాహి దురదృష్టం ఉండడం వల్ల ఆ పాతను సరిగ్గా తీసుకోలేరు. ఆ తర్వాత ఉపద్రుత ఆల్వేస్ డిస్టర్బెన్స్‌తో ఉంటారు. ఇది మీ ప్రాబ్లమే కాదండోయ్! చాలామంది ప్రాబ్లమ్ కూడా ఇలాగే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనందరూ కూడా కైతవ ధర్మాల్ని పాటిస్తున్నాం. కైతవ ధర్మాలు అంటే చీటింగ్ రిలిజియన్స్ అంటారు. అంటే మనకు లోపల భౌతికమైనటువంటి కోరికలుంటాయి. బయటికి భక్తి చేద్దాం ఉన్నప్పటికి కూడా, భగవంతుడి దగ్గరికి వెళ్దాం అన్నప్పటికి కూడా లోపల తీవ్రమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలుంటాయి. కానీ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆ భౌతికమైన కోరికలు ఉంటాయో ఎవరైనా వచ్చి నేను ఆ భౌతికమైన కోరికలు మీకు తీరుస్తాను, వచ్చి నన్ను దేవుడికి యాక్సెప్ట్ చేయండి అనగానే కరెక్టే నా భౌతికమైన కోరికలు తీరుతాను, అతని దేవుడి దగ్గరికి వెళ్తానులే అని అనేవాళ్ళు. కానీ ఇదివరకు ఎలా ఉండేవారంటే మన సనాతన ధర్మం బాగా ఉన్నప్పుడు, కలియుగం అంతగా ప్రబలనప్పుడు
ఇప్పుడు కలియుగంగా పెరిగిపోతుంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంక ఫ్యూచర్ ఎలా ఉంటది? కష్టం వచ్చినా గానీ దేవుడు నాకు కష్టం ఇచ్చాడు గదా! దీన్ని తీసుకుంటా నా కర్మ ప్రకారం వచ్చింది అనేటువంటి భావజాలంతో ఉండేవారు. కానీ ఇప్పుడేం జరిగిందంటే భౌతిక కోరికలు తీవ్రతరం అయిపోయేసరికి ఎవరైనా వచ్చి ఇప్పుడు కమ్యూనిస్టులు మీరు క్యాపిటలిస్టులు చూసినట్టయితే కమ్యూనిస్ట్ అంటారు. వాళ్ళ దగ్గర అన్ని రకాల పంటని, అన్ని రకాల ధనాన్ని, అన్ని రకాల ధాన్యాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారనమాట. ఇంక జనాలు వాళ్ళ దగ్గర ధాన్యం ఏమీ లేదు. మీరిప్పుడు భగవంతుని అడగండి అనగానే మీరు వాళ్ళందరూ భగవంతుని అడుగుతారు. "ఓ దేవుడా! నా దగ్గర ధాన్యం లేదు. మీరు నాకు ధాన్యం ఇస్తారా?" అని. అప్పుడు భగవంతుడు వాళ్ళకివ్వరు. "చూసావా నువ్వు దేవుడిని కొలిచావు. ఆ దేవుడు నీకివ్వలేరు. నన్నడుగు" అంటారు. "ఓ కమ్యూనిస్టు నాకు ధాన్యం ఇవ్వు" అనగానే వెంటనే తను ధాన్యం ఇచ్చేస్తాడు. "చూసావా ఇప్పుడు దేవుడు గొప్ప, నేను గొప్ప" అని. అంటే చూడండి. మన యొక్క బుద్ధనేది ఎంతకాలమైతే దేహాత్మ బుద్ధి ఉంటుందో, దేహ పోషణకే ఉంటుందో, భగవంతుడు అంటే దేహాన్ని దాటి తెలుసుకునేటువంటిదండి. మనకి కరెక్టే. చాలామంది అడగొచ్చు, భగవంతుడు మనకి దేహాన్ని కూడా కాపాడాలి కదా! దేహాన్ని కూడా ఇవ్వాలి కదా! అని. అరె! అది అసలు మనం అడగడం లేదండి. నారు పోసిన వాడే నీరు పోయడా అన్నట్టుగా ఆఫ్రికా ఖండంలో ఏనుగు కొన్ని కోట్ల జంతువులకి ఒక రోజు ఒక్కొక్క ఏనుగు కొన్ని కింటాల అన్నం తింటుంది. వాటన్నిటికి ఫుడ్ ప్రొవైడ్ చేసిన వాటికి మనకు 4 చపాతీ ముక్కలు, ఒక ప్లేట్ అన్నం ఇవ్వలేదా అండి? ఖచ్చితంగా భగవంతుడిస్తాడు. కానీ మన లోపం ఎక్కడుందంటే, మన నియమాలు పాటించలేకపోతున్నాం. అది మన లోపం. అందువల్ల మనకు బివిల్డర్‌మెంట్ జరుగుతుందండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఏవైతే ఈ మతాలు ఏవైతే వచ్చాయో, సపోజ్ ఇవాళ నేను ఒక మతం స్టార్ట్ చేశాను. మతం స్టార్ట్ చేయడం ఏంటి? ఎవరైతే వచ్చి ప్రతిరోజు ఆదివారం బిర్యానీ తింటారో, వాళ్ళందరూ భగవద్ధామం చేరుకోవచ్చు అని ఒక మతం స్టార్ట్ చేశాను అనుకుందాం సపోజ్. ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 100 ఏళ్ల తర్వాత నేను పెట్టిన ఒక పెద్ద మతం అయిపోద్ది. ఒక 1000 ఏళ్ల తర్వాత దీనందరూ గ్లోరిఫై చేస్తారు. ఇదే మతం అంటారు. అందరూ ఇదే పెద్ద మతం గొప్పది అంటారు. కాబట్టి ఈ మధ్యలో వచ్చినటువంటి మతాలు సనాతనం కాదండి. సనాతనం అంటే దేర్ ఈస్ నో ఎండ్, నో బిగినింగ్. సనాతనం అంటే. అంటే మనం క్రిస్టియానిటీ చూసినట్టయితే 2000 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. మనకు ఇది ముస్లిం చూసింది 1500 సంవత్సరం, ముహమ్మద్ ప్రవక్త 1500 సంవత్సరాల క్రితం వచ్చింది. కానీ మనకు సనాతనం అంటే కొన్ని యుగాల నుంచి అసలు దానికి ఆది లేదు, అంతం లేదు. కాబట్టి ఇది సనాతన ధర్మం. ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, అతడు హిందువైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఇంకా ఏ మతమైనా గానీ, అందరికి ఒక ధర్మం ఉంటుంది. దాన్ని కాన్స్టిట్యూషనల్ ధర్మం అంటారు. దాన్ని దాన్నేమంటారంటే దాన్ని స్వధర్మం అంటారు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి జీవురికి. ఆ స్వధర్మ ఆత్మ వచ్చాక ఆ పైన కోటింగ్ దేహానికి నువ్వు హిందువు అనొచ్చు, నువ్వు ముస్లిం అనొచ్చు, నువ్వు క్రిస్టియన్ అనొచ్చు, కోటింగ్ వేరేది ఉంటుంది. కానీ ఆ స్వధర్మం ఉంటుంది కదండీ! ఆ స్వధర్మం ఏంటో మన శాస్త్రం చెప్తుంది ప్రతి ఒక్క జీవికి. ఆ స్వధర్మం ఏంటంటే సేవా ధర్మం. ఎవరో ఒకరికి సేవ చేయడం. ఆ సేవ అనేది భగవంతుడికి సేవ చేయడం. అంటే ఉదాహరణకి మీరు భగవంతుడిని పక్కన తీసేస్తాను. నేను వేరే జీవికి కొంతమంది గాడ్‌కి సేవ చేయరు, డాగ్‌కి సేవ చేస్తూ ఉంటారు. భార్య భర్తకు సేవ చేస్తుంది. ఒక కలెక్టర్ జిల్లాకు సేవ చేస్తాడు. ఒక సర్వెంట్ మాస్టర్‌కి సేవ చేస్తాడు. ప్రైమ్ మినిస్టర్ కంట్రీకి సేవ చేస్తాడు. ఈ విధంగా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి సేవ చేస్తూనే ఉంటారు. ఆ సేవ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ఆన్ దిస్ వరల్డ్. అంటే ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి ఒక స్వధర్మం ఉందంటే ఆ స్వధర్మం సేవ చేయడం. ఆ సేవ అనేది భగవంతుడికి చేస్తారనమాట. ఆ భగవంతుడిని తీసేసి వివిధ రూపాల్లో పెడితే ఒక్కొక్క మతంగా మారిపోతుంది. అర్థమైందా? ఆ భగవంతుడిని ఆ సేవ చేసే ప్రాసెస్‌ని కొంచెం అటు ఇటు మారిస్తే అది మతంగా మారిపోతుందనమాట. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఆ భగవంతుని ఇంకొక దేవుడిని పెడితే, ఆ ప్రాసెస్ ఇంకొకటి చేస్తే అది ఇంకొక మతం అయిపోతుంది. కానీ ప్రాసెస్ మాత్రం ఒకటే. ప్రిన్సిపల్ మాత్రం ఒకటే. భగవంతునికి ఏ విధంగా ఆనందపెట్టాలి అని. కానీ ఇప్పుడు ఎందుకు ఈ డైవర్షన్స్ వచ్చి ఎందుకు చీటింగ్ అయిపోతున్నామంటే, జీసస్ వచ్చి ఒక ప్రవేశపెట్టినప్పటికి కూడా ఆ రూల్స్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్. సపోజ్ జీసస్ "థౌ షల్ నాట్ బి కిల్డ్" అన్నారు. నువ్వు జీవహింస చేయరాదు అని. అది 6th కమాండ్‌మెంట్ అనమాట. ఆ 5th కమాండ్‌మెంట్, 6th కమాండ్‌మెంట్ 10 కమాండ్‌మెంట్స్ ఇచ్చారు. ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. మహాజన ఏన గతస్థ పంథ అంటే మహాజనులు ఫాలో అయినటువంటి పంథాలో మనం వెళ్ళాలి. యెస్, జీసస్ కూడా మీరు సరే ఒక మంచి భక్తుడిగా తీసుకుందాం. మంచి భక్తుడు తీసుకున్నప్పటికి కూడా ఆయన చెప్పిన రూల్స్ మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు మరి? అంటే ఇప్పుడు మీరు "థౌ షల్ నాట్ బి కిల్డ్" జీవహింస చేయరాదంటే మరి జీవులు ఎందుకు చంపి తింటున్నారు? మనం అలా క్రుక్కుడు చేయకూడదండి. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మేము జీసస్‌ని ఫాలో అవుతున్నాం, కానీ మాంసం తింటాము. అయినా మేము జీసస్‌ని ఫాలోవర్స్ అంటే, నువ్వు జీసస్ చెప్పినటువంటి ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవ్వకుండా నేను జీసస్‌ని ఫాలోవర్ అంటే ఎలా అండి? ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఉన్నారండి. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వకుండా నేను ప్రహ్లాద్ మహారాజుని ఫాలో అవుతున్నానంటే, మహాజన్ని ఫాలో అవుతుంటే ఎలాగా? కుదరదు కదా! సో, కాబట్టి ప్రభుపాదుల వారు అంటారు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఈ ఉన్నటువంటి ఈ మతాలు ఏవైతే వచ్చాయో అవి హయ్యర్ డెస్టినేషన్స్. ఎవరైతే ఇప్పుడు సపోజ్ మనము మాంసం తినం.
ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాం, భగవంతుని నామాన్ని జపిస్తాం. అవన్నీ హై స్టాండర్డ్స్ అన్నమాట. ఆ హై స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మినిమం స్టాండర్డ్స్ ఇవ్వడానికి జీసస్ కానీ వీళ్ళందరూ వచ్చి ఇచ్చారు. ఆ స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు వాడు మెయిన్ హైవేకి వస్తారు, అంటే మెయిన్ పాత్రలోకి వస్తారు. అది స్లోగా పరిణామం చెందుతూ వస్తారు. కానీ ఇప్పుడేం జరిగింది, ఇందాక నేను చెప్పాను, ఇవాళ నేను ఒక మతం పెట్టాను, అదే రేపు కొన్ని సంవత్సరాలు పెద్ద మతం అయిపోతుంది, అందరు ఎక్కడికి జాయిన్ అవ్వడం, అదే పెద్ద మతం అంటారు. అది చాలా చాలా రాంగ్ అండి, అలా చేయకూడదు. మనం ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి రూల్స్ బాగా ఫాలో అయితే దానికి ఒక అర్థం ఉంది. ఆ రూల్స్ నువ్వు ఫాలో అయితే తర్వాత నువ్వు హయ్యర్ రూల్స్ ఫాలో అవడానికి ఆస్కారం ఉంటుంది. లోయర్ రూల్స్ ఫాలో అయిపోతే హయ్యర్ రూల్స్ ఎలా ఫాలో అవుతామండి? ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త మాంసం తినడానికి కూడా కొన్ని కండిషన్లు పెట్టారు. వాళ్ళు ఏ జంతువులు పెడితే ఆ జంతువులు తింటున్నప్పుడు అప్పుడు ఆ దేశాలలో నువ్వు ఏ మాంసం తినగా దాన్ని 10 భాగాలు చేసి 9 భాగాలు వేరే వాళ్ళకి ఇచ్చి ఒక భాగం నువ్వు తిను అని. దాని అర్థం ఏంటి? నువ్వు తినొద్దు అని చెప్పడం ఇండైరెక్ట్గా. మనం అది కూడా ఫాలో అవ్వలేకపోతే ఇంకా హయ్యర్ రూల్స్ ఎలా ఫాలో అవుతామండి? నో మీట్ ఈటింగ్ అన్న రూలు. కాబట్టి మన సనాతన ధర్మం ఉన్నటువంటి హయ్యర్ రూల్స్ ఫాలో అవ్వడానికి వాళ్ళకి ఇచ్చినటువంటి చిన్న చిన్న రూల్స్ అనేవి స్లోగా ఫాలో అయితే అప్పుడు ఆ హయ్యర్ రూల్స్కి వస్తారు. అవి కూడా ఫాలో అవ్వకుండా అదే గ్రేటు, నేను ఫాలో అవుతాను ఇదే గ్రేటు అంటే అప్పుడు ఎవరు చీటర్స్ అవుతారంటే, అంటే ఎవరు మోసపోతారంటే, ఎవరైతే మోసపోదాం అనుకుంటున్నారో వాళ్ళే మోసపోతారండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే లోకంలో భౌతికమైన కోరికలు తీవ్రంగా ఉంటాయో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట భగవంతుని తెలుసుకోవడానికి. లేదంటే నియమాలు ఖచ్చితంగా మన శాస్త్రం చెప్పిన నియమాలు ఎవరైతే ఇప్పుడు 4 నియమాలు హరినామానికి దగ్గరగా ఉండే నియమాలు ఏవైతే కొంతకాలం ఒక వారం 10 ఒక నెల రోజులు భక్తుల సాంగత్యంలో పాటిస్తే వాళ్ళ కాన్షియస్నెస్ పెరుగుద్దండి. ఒక్కసారి కాన్షియస్నెస్ డెవలప్ అయ్యాక క్రిస్టల్ క్లియర్గా చూడొచ్చు ఏది ఎంత రాంగులో ఉంది, ఏది ఎంత మంచిగా ఉందనేది. ఎందుకంటే మనం పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతాం అది. పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు మనకు అర్థమైపోద్ది. భక్తిని ఎప్పుడైతే మనం పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతామో, మిగిలిన ధర్మాలన్నీ కూడా కైతవ ధర్మాలు, చీటింగ్ రిలీజియన్ ఈజీగా అర్థమైపోద్దండి. సో, ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చండి భక్తుల సాంగత్యంలో ఉంటే. ఇంకా అర్థమైందా అండి రామ్ గారు? అర్థమైంది హరే కృష్ణ ప్రభు. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? ఓకే. సరేనండి. మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. సో, అందరూ ఒకసారి అన్‌మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే రామ, హరే రామ, హరే రామ 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 రామ, రామ హరే రామ హరే. హరే హరే హరినామ్ కృష్ణ ప్రభు హరే की जय. కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ కృష్ణ కృష్ణ, హరే హరే కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ హరే 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 రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే హరే అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాం. ఓకే, వచ్చే వారం నెక్స్ట్ సండే కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ